బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు, భక్తులు అందరికీ ఆదర్శవంతుడు, భక్తులు అందరికీ ఆదర్శవంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వావ్యాదికోణేషు చ. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. సుందరాకాండ ప్రవచనంలో మనం 5 రోజులు పూర్తి చేసుకున్నాం. 6వ రోజు ప్రవేశిస్తున్నాం. నిన్నటి వరకు కూడా జరిగినటువంటి కథాభాగం ఏంటంటే, అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు హనుమంతుడు. రాముల వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాక్కులలో సీతమ్మకి విశ్వాసాన్ని కలిగించాడు, నమ్మకాన్ని కలిగించాడు. రాముల వారి సందేశాన్ని, శ్రీరామచంద్రుడు వారి యొక్క అంగుళీయకాన్ని కూడా అమ్మవారికి గుర్తుగా ఇచ్చాడు, జ్ఞాపికగా. అలాగే అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని, అలాగే కాకాసుర వృత్తాంతము మొదలైనటువంటివన్నీ కూడా గ్రహించి ఆవిడికి చెప్పవలసినటువంటి ధైర్యవచనాలు చెప్పి బయలుదేరుతూ అక్కడి నుంచి 2వ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాడు స్వామివారు. అంటే అటు శత్రుబలాన్ని రామసుగ్రీవులిద్దరికీ కూడా చెప్పడం మంచిదని భావించి అక్కడ అసలు కార్యంలోకి, లంకానగరంలో ఉన్నటువంటి వన విధ్వంసంలోకి దిగాడు. ఈ రాక్షసుల్ని ఏ విధమైనటువంటి ఉపాయాలతో నిర్జించాలి, సామదానభేద దండోపాయాలైనటువంటి చతుర్విధ ఉపాయాలలో ఏది మంచిది వీళ్ళకి అనుకున్నాడు. సామోపాయమా రాక్షసులకి అసలు అక్కర్లేదు, వినేవాళ్ళు కాదు. పోనీ దానోపాయమా అంటే వాళ్ళే ఈ లంకానగరమే సువర్ణ రత్నఖచితమణిమయంగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ధనంతో ధనమనందు ఆశే లేనటువంటి వాళ్ళు కాబట్టి దానోపాయం పనికిరాదు. రాక్షసులు కాబట్టి, రాక్షసుల స్వభావం తమోవృత్తి కాబట్టి వాళ్ళకి భేదోపాయము పనికిరాదు. కాబట్టి 4వ ఉపాయమైనటువంటి దండోపాయమే వీళ్ళకి శ్రేష్టమైనటువంటి దాన్ని నిర్ధారించుకుని స్వామిక కార్యరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఎప్పుడైనా సరే కార్యదక్షుడైనటువంటి నాయకుడు ఎప్పుడైనా సరే రాజకార్యం మీద వెళ్ళినప్పుడు ఆ కార్యానికి విఘ్నం కలగకుండా అనేకమైనటువంటి కార్యాలని సాధించుకుని రావాలి. నేర్పరైనటువంటి పండితుడైనటువంటి వాని లక్షణం అది. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి. పూర్వకార్య అవిరోధేన అంటే తాను అంతకుముందు చేసినటువంటి పనికి ఎటువంటి విఘ్నాలు అవాంతరాలు కలగకుండా తర్వాత అనంతరమైనటువంటి కార్యప్రయోజనాలన్నీ కూడా చక్కబెట్టుకోవటం అనేటువంటిది కార్యదక్షుడి యొక్క, సమర్థుడి యొక్క లక్షణాలు అవన్నీ కూడా. అయితే
సీతమ్మని చూసొచ్చాను, మీ సందేశం చెప్పాను అన్నంత వరకు చెప్తే సరిపోదు శ్రీరామచంద్రుడికి. కాబట్టి ఇంకా ఏమైనా, అందుకే కార్యదక్షుడైనటువంటి నాయకుడు కాబట్టి హనుమంతుడిని ఎంచుకుని మరీ పంపించాడు శ్రీరామచంద్రుడు వారు. అందుకోసమని చెప్పేసి ఇక్కడ రావణాసురుడి యొక్క బలాన్ని, బలగాన్ని ఇవన్నీ పరీక్షించగోరి హనుమంతుల వారు మరి ఏ పని చేస్తే రావణాసుడికి కోపం వస్తుంది, కోపం తెప్పించాలంటే ఏం చేయాలి మనం అనుకున్నాం, మంచి మాటలు చెప్పడమే. అంతేకాకుండా ముందు రావణాసుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కదా మాటలు చెప్పేది. కాబట్టి ముందు వెళ్ళాలంటే ఏం చేయాలి, అతనికి ఇష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం చేయాలి. ఇదే దండోపాయం. కాబట్టి ముందు ప్రమదావనం అనేటువంటి వనం ఏదైతే ఉందో ఆ వనంతో అశోకవనమే. ప్రమదావనం అంటే అశోకవనంలో ప్రమద అంటే స్త్రీ, అంటే స్త్రీల యొక్క ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటి వనం స్త్రీలకి. అంటే ఎవరి స్త్రీలకి, ఏ స్త్రీలకి? రావణాసుడి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంతఃపుర కాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనందాన్ని కలిగించేది, చూడగానే ఆహ్లాదంగా ఉండాలి, ఆనందాన్ని కలిగించాలి. అటువంటి వనం ప్రమదావనం. ఆ వనంతో బోణి కొట్టేశాడు హనుమంతుల వారు. ఆ ప్రమదావనం ఎలా అయిపోయింది తర్వాత, స్వామివారి యొక్క చేతికి చిక్కిన తర్వాత విలవెల్లాడిపోయినటువంటి ఆ వనం ఎలా మారిందో ఒక శ్లోకం చెప్తున్నారు. సా విహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన. అశోకలతా ప్రధానం కాస్త శోకలతా ప్రధానమైందిట. రెండో పాదంలో ఏం చెప్పారు? జాతా దశాస్వ ప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య. దశాస్య ప్రమదావనస్య. దశాస్య ప్రమదావనం అంటే దశ ఆస్యము, 10 ముఖాలు, 10 ముఖాలు కలిగినటువంటి దశకంఠుని యొక్క ప్రమదలు. ప్రమదము అంటే ఇందాక చెప్పుకున్నాం స్త్రీలని. అంటే రావణాసురుడి యొక్క స్త్రీలకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ ప్రమదావనం కాస్త కపేర్బలాద్ధి, కపివరుడు తన యొక్క బల ప్రదర్శన చేసేటప్పటికీ ఆ ప్రమదావనం కాస్త ప్రమదా అవనస్య అన్నారు. అక్కడ పదాలు విరవడంలో ఎంత సౌకుమార్యం వస్తుందో. అంటే సీతకి రక్షణగా వచ్చినటువంటి వాడి చేత ఆ రూపే మారిపోయింది. ప్రమద అంటే ఇక్కడ స్త్రీ, ఎవరై అంటే సీతమ్మ. అక్కడ ప్రమద అనే దాని ముందు ఏం పెట్టాడు? దశాస్య ప్రమద అని పెట్టాడు శ్లోకంలో. ఇక్కడేమన్నా కపేర్బలాద్ధి ప్రమద అని పెట్టాడు. అంటే హనుమంతుడు సీతమ్మకి రక్షణ కల్పించడానికి వచ్చినటువంటి రామబాణం ఆ హనుమంతుడి చేత ఆ ప్రమదావనం కాస్త రూపురేఖలే మారిపోయింది. ఒకప్పుడు అది అశోకవనం, ఇప్పుడు శోకవనం. అంటే శోకాలతో కూడినటువంటి పుష్పాలతో, ఆ వృక్షాలతో, లతలతో కూడినటువంటి వనం అయిపోయాయి. సా విహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన. అట్లా అయిపోయింది అయ్యా. నత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీతా సతేన న వినాశితః. ఆ అశోకవనంలో ఇక ఆయన నాశనం చేయనటువంటి ప్రదేశం అంటూ లేదుట. ఒక్క సీతమ్మ కూర్చున్నటువంటి ఆ ప్రదేశం తప్ప సమస్తము నాశనం చేశాడు. రూపురేఖలు మారిపోయినాయి, మొత్తం అంతా వనమంతా నాశనం చేశాడు. ఒక్క సీతమ్మ కూర్చున్నటువంటి ఆ ప్రదేశం మాత్రం సురక్షితంగా ఉంది. మొత్తం లతలు కానీ, వృక్షాలు కానీ, ఆ స్తంభాలు కానీ, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాసాదాలు అన్నీ నాశనం చేసి పారేశాడు. అక్కడ స్త్రీలు అడిగారు, రాక్షస స్త్రీలు అప్పుడు లేచారు. ఎప్పుడైతే వన విధ్వంసం జరుగుతుందో రాక్షస స్త్రీలు లేచారు, నిద్రపోతున్నటువంటి వాడు. ఇందాల నీతో ఎవరో మాట్లాడారు, ఆ వచ్చినటువంటి వాడు ఎవరమ్మా అంటూ సీతమ్మనే ప్రశ్నించారు. పైగా ఆ మాట్లాడినటువంటి వాడే ఈ వన విధ్వంసం కూడా చేస్తున్నట్టున్నాడు, ఎవరా మాయావి అని చెప్పి సీతమ్మని అడిగితే, మరి సీతమ్మ నోటి వెంట అసత్యం రాదు కదా, చెప్పాలిగా. ఏమని చెప్పిందో ఏమోనమ్మా, నాకేం తెలుసు, మీరే అన్నారుగా మాయావి అని. మాయావి యొక్క వేషాలు మాయావులకే తెలుస్తాయి, నాకేం తెలుసు అంతే. అట్లా రావణాసుడికి ఇష్టమైనటువంటి వనం సమూలంగా నాశనమైపోయేటప్పటికీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి పొలోమని రావణాసుడికి విషయం చెప్పేశారు. అయ్యా, వనం కాస్త ఈ విధంగా అయింది, దేనివల్ల? ఒక వానరం వలన ఈ విధంగా జరిగింది అనేటువంటి వార్త రావణాసుడికి చేరవేశారు. వెంటనే ఒక వానరుడు ఈ విధంగా వనాన్ని నాశనం చేశాడు, అందులో ప్రమదావనం, ఇష్టమైనటువంటి వనం. మామూలు లంకానగరమా అండి అది? రావణాసుడు కావాలని విశ్వకర్మ చేత చక్కగా రూపురేఖలు, ఆ డిజైన్ వేసి మరీ, ఇంజనీరింగ్ ప్లాన్ వేసి మరీ చక్కగా నిర్మించుకున్నటువంటి కట్టడాలతో, అద్భుతమైనటువంటి ప్రాసాదాలతో ఉన్నటువంటి లంకానగరం, ఎవరు పాడు చేయలేనటువంటి లంకానగరంలో ఆ నగరంలో వచ్చి వానరుడు ప్రవేశించడం ఏంటి, ప్రమదావనాన్ని నాశనం చేయడం ఏమిటి, ఈ అంచనా వేసేటప్పటికీ రావణాసురుడు అక్కడ ప్రహస్యుని కుమారుడైనటువంటి జంబుమాలిని పంపిస్తున్నాడు. 80,000 మంది రాక్షసులనిచ్చి తోడించి పంపిస్తున్నాడు. ఒకేసారి మొట్టమొదటి అటెంప్ట్లో 80,000 మంది రాక్షసులనిచ్చి పంపిస్తున్నాడు. ఎవరైనా పంపిస్తారండి? అది రావణాసురుడి యొక్క మొదటి ప్రయత్నం. దాని గురించి కూడా వివరంగా చెప్పుకుందాం. వస్తున్నటువంటి సైన్యాన్ని చూశాడు ఈ రామబాణంతో వచ్చినటువంటి హనుమంతుడు. ఈ విధమైనటువంటి అనుభవం కూడా రాముడి దగ్గర నుంచే వచ్చిందేమో. ఎట్లా అంటే ఎంతమంది వస్తున్నారు అనేటువంటి అంచనా వీళ్ళు ఎలా వేస్తారంటే,
ఆ వస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు పైకి లేచినటువంటి దుమ్ము ఎంతైతే ఉంటుందో ఆ ధూళిని బట్టి ఆ రజస్సును బట్టి ఎంతమంది సైన్యం రావచ్చు అనే ఒక అంచనా వేసేస్తారు. రథ గుర్రాల వల్ల కానీ లేకపోతే ఈ కాల్బలం వల్ల కానీ లేచినటువంటి దుమ్ము అక్కడ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు అలా లక్ష్మణుడికి చెప్తాడు, ఆ వస్తున్నటువంటి ఆ లేచినటువంటి దుమ్మును బట్టి వేలాది సంఖ్యలో రాక్షసులు వస్తున్నారయ్యా, లక్ష్మణ సీతమ్మని తీసుకువెళ్ళి గుహలో దాచిపెట్టి నువ్వు అక్కడ సురక్షితంగా రక్షిస్తుండు, నేనొక్కని చూసుకుంటా అన్నాడు. అంతే. 14,000 మంది రాక్షసులు 2 గడియలు. ఇక్కడ కూడా అంతే, 80,000 మంది రాక్షసులు వస్తున్నారు. ఈయన పైకెక్కి కూర్చున్నాడు, ఓ పక్కన ఓ ప్రాసాదం, ఓ చైత్య ప్రాసాదం ఎక్కి కూర్చున్నాడు. ఏం తోచట్లా, ఖాళీగా ఉంది, చేతులు ఖాళీగా ఉన్నాయి. రండి తొందరగా ఎప్పుడు వస్తారని చెప్పి కూర్చున్నాడు ఈ పెద్ద ఆయన. అద్భుతమైనటువంటి జయఘోష చేసి అప్పుడు కార్యారంభాన్ని ప్రారంభిస్తున్నారు హనుమంతుల వారు. సర్వ విఘ్నాలను తొలగించి కార్యాలని సుసాధ్యం చేసి మనకి జయాన్ని అందించేటువంటి జయఘోష అంటారు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ శ్లోకాలని. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. 42వ సర్గలో 33వ శ్లోకాల దగ్గర నుంచి 36 శ్లోకాల వరకు జయఘోష అంటారు దీన్ని. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాముడి పక్కనే లక్ష్మణుడు ఉండి తీరాలి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ. ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా స్వప్నములు కూడా దుస్వప్నములు కూడా నశిస్తాయి. ఎప్పుడు కూడా చెడు కలలు రావు నిద్రలో కూడా అటువంటివి. అంతేకాకుండా ఇతరమైనటువంటి క్షుద్రశక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే అటువంటి వాటన్నిటిని నాశనం చేసేటువంటి వాడు హనుమంతుడు, దాంట్లో స్పెషలిస్ట్ పైగా. అందులో క్షుద్రమంతా ఎక్కడుందంటే లంకానగరంలోనే ఉంది. ఈ లంక అంటే ఏమిటో మొట్టమొదటి క్లాసులో మనం చెప్పుకున్నాం, ఈ దేహమే లంకానగరం, మనస్సు అనేటువంటిది రావణాసురుడు. ఈ అన్వయం మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్నాం పరిచయం చేసుకుంటున్నప్పుడు. ఆ లంకలో ఉన్నటువంటి ఈ క్షుద్రశక్తులన్నీ దూరం అయిపోవాలంటే ఏం చేయాలంటే హనుమనామాన్ని, శ్రీరామచంద్ర నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే చాలు, ఈ దేహంలోంచి క్షుద్రశక్తులన్నీ నాశనమైపోతాయి. దుస్వప్నాలన్నీ రాకుండా అన్ని సమస్తమైనటువంటి కార్యాలు సుసాధ్యమైపోతూ ఉంటాయి. అట్లాంటి జయఘోష చేస్తున్నాడు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అతిబల, ఫస్ట్ మొదట్లో జయత్యతిబలో రామః అతిబలః రామః. ఈ బల అతిబల అనేటువంటి విద్యలు ఉన్నాయి చూసారా, విశ్వామిత్రుడి యాగ సంరక్షణలో శ్రీరామచంద్రుడికి ప్రసాదించినటువంటి విద్యలవి. వాటి వలన ఏమిటి ఉపయోగం అంటే ఆకలి దప్పులు ఉండవు. ఈ యాగ సంరక్షణ చేస్తున్నంతసేపు కూడా, లేకపోతే రాబోయేటువంటి వనవాసాలలో కానీ నిద్ర, ఆకలి, దప్పులు మొదలైనటువంటివన్నీ, దప్పిక మొదలైనటువంటివన్నీ కూడా నివారించుకోవడానికి ఈ ప్రయోగ మంత్రాలు చాలా ఉపయోగపడుతుంటాయి, ఈ విద్యలు. అందులో అతిబల అనేటువంటి విద్య అనేటువంటిది ఉపదేశం పొందినటువంటి వాళ్ళకి ముఖ్యంగా తాను వేసినటువంటి బాణాలు, ఆ శరములు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్యాలని తప్పకుండా ఛేదిస్తాయి. తాను వేసినవి ఛేదిస్తాయి లక్ష్యాల్ని, కానీ ఎదుటి వాళ్ళు వేసేటువంటి శరములు మాత్రం ఇతనికి తగలవు. అది అతిబల అనేటువంటి విద్యలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యం. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇక్కడ హనుమంతుడు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే 80,000 మంది రాక్షసులు శరములు ప్రయోగిస్తున్నప్పుడు ఈ హనుమంతుడికి ఒక్కటి కూడా తగలకుండా ఉంటాయా? ఎందుకు తగలలేదు అంటే ఇదిగో ఇదే కారణం. ఏంటంటే జయత్యతిబలో రామః అని కీర్తించాడు. అట్లాంటి రామునికి జయ, ఈ జయ అనేటువంటి శబ్దంతో చాలా శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు, మంత్ర శ్లోకాలు ప్రారంభమవుతాయి జయ శబ్దంతో. జయ అని కానీ, శ్రీ అని కానీ, మంగళకరమైనటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటితో ఈ మంత్ర శ్లోకాలు అనేవి అట్లా వచ్చింది. ఏదైనా శ్లోకం వచ్చిందంటే అది మంత్ర శ్లోకంగా మనం గుర్తించి తీరాల్సిందే. అట్లాంటి శ్లోకాలు అట్లా అందరూ జపించాల్సినటువంటి తారకనామాలు కూడా శ్రీరామ జై రామ జై జై రామ అంటూ ఉంటాం మనం. అలాగే హరే రామ 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 హరే హరే అట్లా మూడు సార్లు వస్తూ ఉంటాయి అక్కడ. ఇందులో రామ అనేటువంటి పదాన్ని కూడా మీరు విడదీస్తే కనుక రకార, ఆకార, మకారాలు రామ అనేటువంటి పదంలో ఉన్నాయి. రకారము, ఆకారము కలిపితే రా, మూడో అక్షరం మకారం. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి అగ్ని, సూర్య, చంద్ర మండలాలకి సంబంధించినటువంటి అక్షరాలు. అగ్ని, సూర్య, చంద్ర మండలాలు ఇవి సర్వజగత్తుకి మూలాధారమైనటువంటి ఈ మూడు మండలాలు. ఇంకా చెప్పాలంటే మన దేహంలో కూడా ఉన్నాయి అవే మండలాలు. మన దేహంలో కాదు, ఏ ప్రాణిలో అయినా ఉంటాయి, ఏ జీవిలో అయినా ఉంటాయి, ఈ మూడు మండలాలు ఉంటాయి. అందులో సూర్యమండలం అనేటువంటిది, ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎక్కడ ఉంది అంటే మనలో ఉన్నటువంటి కంటిలోను, బుద్ధిలోను సూర్యుని యొక్క తేజస్సు ఉంటుంది. అలాగే మనస్సునందు చంద్రుని యొక్క తేజస్సు ఉంటుంది. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. అలాగే వాక్కు యొక్క
శక్తి. వాక్కులో ఏముంటుందంటే వాక్కు యందు ఉండేటువంటి శక్తి అగ్ని యొక్క తేజస్సు ఉంటుంది. అగ్నిర్మేవాచిశ్రితః వాక్ హృదయే హృదయం మయి. ఈ విధమైనటువంటి వేదమంత్రాలు కూడా దానికి నిదర్శనాలు. అట్లా ఈ 3 రకాలైనటువంటి శక్తులు ఎక్కడున్నాయంటే రామనామంలో ఉన్నాయి. అట్లాంటి రామనామాన్ని పట్టుకుని జయత్యతి బలో రామ. ఎట్లాంటి రాముడు? లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఎట్లాంటి లక్ష్మణుడు? మహాబల అని పక్కన పెట్టేశాడు. ఇది చాలా జయఘోషలో మొదటి పాదంలోనే అంత వివరం ఉంటే ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి. ఇట్లా సమయానుకూలంగా ఆ మంత్ర రాజ్యాన్ని మనం పఠించుకుంటూ వెళ్తే న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ అన్నాడు అక్కడ. నా రావణ సహస్రం, సహస్రం అంటే 1000, వేలాది మంది రావణులు వచ్చినా నాతో సమానం కాదు పో అన్నాడు. ఇది ఎంత జయఘోష, అంతా లంకా నగరం అంతా వినిపించేట్టు ఘోష చేస్తున్నాడు. అంటే చెప్పి కొడుతున్నాడు అంతే, వీరుడి యొక్క లక్షణం. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. నన్ను కొట్టాలంటే మీకు అస్త్రాలు శస్త్రాలు కావాలేమో, నాకు అవన్నీ అక్కల్లా. దేంతో కొడతానో తెలుసా? పాదపైశ్చ ప్రహరతః శిలాభిస్తు. చేతికి ఏది దొరికితే అదే నా ఆయుధం. ఒక్కోసారి బండరాలు దొరుకుతాయి, అదే ఆయుధం. ఒక్కోసారి మహావృక్షాలు దొరుకుతాయి, అదే ఆయుధం. ఏది లేకపోతే అన్నిటికంటే మించిన ఆయుధం. వీటితో కొట్టానంటే పూర్వజన్మ గుర్తు రావాల్సిందే ఎవరికైనా సరే. ఎడంచేత్తో కొడతాడండి. అక్షకుమారుడి రథం వస్తే ఎడంచేత్తో గుర్రాలను కొట్టి చంపేస్తాడు. ఇంకో చేత్తో ఒక పీకు పీకితే రథం కాస్త కుప్పకూలిపోతుంది. ఎట్లాంటి రథం అనుకున్నారు? ఎంతో తపస్సు చేసి సంపాదించినటువంటి రథం కాస్త ముక్కలైపోయింది. అది స్వామివారి యొక్క చేతికి ఉన్నటువంటి మహిమ. ఏదో మెల్లగా లంకిణిని కొట్టినట్టుగా ఏదో దెబ్బ లేకుండా కొట్టాడంతే, అయిపోయింది, కుప్పకూలిపోయినాయి. ఇక ఆయన శక్తి అంతా చూపిస్తే ఏమవుతుంది పరిస్థితి? అట్లా అందువల్ల చెప్తున్నాను. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశ. రావణాసురుడు నన్ను కొట్టాలంటే అస్త్రాలు తీయాలేమో, ఇంద్రజిత్తు పట్టుకోవాలంటే బ్రహ్మాస్త్రం తీయాలి. ఈయనకి ఏ అస్త్రాలు ఒక్కల్లా, ఏది దొరికితే అదే. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధర్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఎంత గొప్ప వీరుడండి! ఏ కార్యం మీద వచ్చాడో ఆ కార్యమంతా ముందే చెప్తున్నాడు. పైగా నేను సీతను చూడటానికి వచ్చాను, జానకిని చూడటానికి వచ్చాను. అర్ధయిత్వా పురీం లంకాం, సుందరమైనటువంటి లంకా నగరాన్ని చూశాను. అభివాద్య చ మైథిలీం, మైథిలి ఇక్కడ ఉందని కనుక్కున్నాను. ఆవిడికి నమస్కారం చేసుకున్నాను. ఆవిడికి చెప్పవలసినటువంటి సందేశం, రామ సందేశాన్ని చెప్పేశాను. సమృద్ధర్థో గమిష్యామి. ఇప్పుడు నేను ఇక వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్తా. చాలదండి, ఇంతకంటే అద్భుతమైనటువంటి వీరుడు సూర్యుడు ఎవరుంటారు? పరాక్రమవంతుడు. చెప్పి మరీ కొడుతున్నాడు. ఇప్పుడు ఎందుకని? 80,000 మంది రాక్షసులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సంకేతం. అరే నాయన, ఇది నేను చేస్తున్న పని, నా పని అయిపోయింది, ఇక మీ పని ఒకటే ఉంది, రండి అని చెప్పి ఖాళీగా కూర్చున్నాడు. ఇక వేలాది మంది రావణులు కూడా నాకు సాటిరారని చెప్పాడంటే హనుమంతుల వారి యొక్క పరాక్రమం ఎట్లాంటిదండి? అద్భుతమైనటువంటి పరాక్రమం అక్కడ. ఇలా అసలు పెద్దగా అరవటం దేనికి? కామ్గా పనిచేసుకుని రాకుండా ఎందుకు ఈ అరవటం దేనికంటే, పైగా ఎట్లా అరిచాడు? తోకని నేలకేసి గట్టిగా ఒక కొట్టు కొట్టి ఆ తర్వాత పెద్దగా అరిచాడు. ఎప్పుడైనా సరే వానరాలు తోకని నేలకు కొట్టాయి అంటే ఉత్సాహం రెట్టింపైందని అర్థం. అంటే ఇప్పటిదాకా కార్యసాధన ఒక సాధన అయిపోయింది, వచ్చినటువంటి ఘట్టం అయిపోయింది. ఇప్పుడు రెండో సీను మారింది. అంటే రెండో ఘట్టంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వానరాలు ఎప్పుడు కూడా అంత ఉత్సాహభరితాన్ని నింపుకోవడం కోసం తోకని ఈ విధంగా నేలకేసి కొడుతూ ఉంటాయి. టపటప ఒక కొట్టుడు కొట్టి ఇక రెండ్రే అబ్బాయి అన్నట్టుగా మొదలుపెట్టాడు ఘట్టాన్ని. అలా చెప్పి కొడుతున్నాడు. అంటే ఇక్కడ అరిచి మరీ విషయం చెప్పి మరీ సిద్ధమైనటువంటి వీరుణ్ణి చూస్తే ఎదుటివాడు ఏమనుకోవాలి? అంటే ఈయన కొట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు, బాగానే ఉంది. కొట్టించుకునేటువంటి వాడు పిచ్చి వెదవట్లా, అక్కడ పనికి మాలి చచ్చు చావటవట్లా. అంటే వచ్చే వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? రావణాసుడి పరిస్థితి ఇంకేం చెప్పాలి ఇంకా. అంతేకాకుండా ఆ చెప్పటంలో అరవటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఇంకా రాక్షసుల్లో భయం. అక్కడ ఒక్క వానరుడే చివరికి ఈ విధంగా చేశాడు అంటే మిగతా వానరులు వస్తే పరిస్థితి ఏమిటి? ఇంత వానరులతో కూడినటువంటి శ్రీరామచంద్రుడే వస్తే ఇక పరిస్థితి ఏమిటి అనేటువంటి భయాన్ని కలిగించడం అనేటువంటిది హనుమంతుల వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇది అట్లాంటి రాక్షస సంహారము. అంటే హనుమంతుల వారు ఇప్పుడు ఇక్కడ రాక్షసుల యొక్క బలాన్ని పరీక్షించడము, ఇది రాముల వారికి చెప్పడము ముఖ్యమైన అంతరార్థం. ఇంకా ఇంతమంది రాక్షసులు వచ్చారు, నేను ఎంతసేపట్లో సంహరించగలను? నేనొక్కడిని ఇంతమంది రాక్షసుల్ని నేను ఇంత సమయంలో సంహరించగలిగితే అక్కడ అంగదుడు వచ్చినా, సుగ్రీవుడు వచ్చినా, జాంబవంతుడు వచ్చినా, నీరుడు వచ్చినా, మిగతా వానరులు ఎంతమందిని ఎన్ని రోజుల్లో యుద్ధం మనం సంగ్రామం పూర్తి చేయవచ్చు అనే ఒక అంచనాకు వచ్చేస్తాడు హనుమంతుల వారు. యుద్ధ ప్రణాళిక కూడా వేసుకుని దిగుతున్నాడు ఇక్కడ. అయితే 80,000 మంది రాక్షసులతో జంబుమాలి ఆ ప్రహస్యుని పుత్రుడు ఎలా వచ్చారంటే మిడతల దండు వలె వచ్చారని చెప్పి వాల్మీకి పోలుస్తాడు. ఎవరి మీదకి అంటే అగ్నిదేవుడి మీదకి మిడతల దండు వస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చారు. అంటే అగ్ని మీదకి మిడతల దండు, మిడత వచ్చిందంటే దాని పరిస్థితి ఏమవుతుంది?
అగ్నిలో కాలి బూడిదవటమే. ఈయన అగ్ని తేజస్సులాగా మండుతూ ఉంటే ఓ పక్కన అవన్నీ ఎలా ఉన్నాయంటే మిడతల్లాగా ఉన్నారట ఆ రాక్షసులందరూ కూడా. అందులో కూడా ఇక్కడ మనం ఒక్క ఆలోచన చేయాలి. ఒక్క వానరాన్ని పట్టుకోవడానికి 80,000 మంది రాక్షసుల్ని రావణాసుడు పంపించాడా? ఆలోచన చేయక్కల కనీసం. ఒక వానరుడు అని చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఒక కోతి పాడు చేసిందని చెప్పారు. అట్లాంటి దేనికి ఇంతమందిని పంపించాడు అనేటువంటిది కూడా మనం ఆలోచించుకుంటే, మనం మొన్ననే చెప్పుకున్నాం రావణాసురుడి యొక్క పూర్వ వృత్తాంతమంతా చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నప్పుడు వానరుల యొక్క స్థితి ఎట్లాంటిది అనేటువంటిది, వాళ్ళ బలపరాక్రమాలు ఎట్లాంటివి అనేటువంటిది రావణాసుడికి బాగా తెలుసు. పూర్వం అనుభవం ఉన్నది వాలి చేతిలోకి వెళ్ళి వాలిని బంధించడానికో పట్టుకోవడానికో వెనకాల నుంచి వెళ్తే వాలి ఆ సమయంలో సంధ్యావందనం చేసుకుంటున్నాడు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి వెనకాల నుంచి చప్పుడైంది, పిల్లిలాగా వస్తున్నాడు రావణాసుడు ఏదో కొట్టడానికి అన్నట్టుగా. ఆ చప్పుడిని బట్టి చేత్తో ఒక లాగు లాగి తోకలో బంధించుకుని అక్కడి నుంచి సప్త సముద్రాల్లో ముంచుకుంటూ వెళ్ళి సంధ్యావందనం అన్ని సముద్రాల్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఎవడరా నువ్వు అని చెప్పి తోకతో ఒక విసురు కొడితే అయిపోయింది. రావణాసుడికి వాలి యొక్క పరాక్రమం అర్థమైపోయి మనిద్దరం స్నేహితులం, నువ్వు లంక జోలికి రామాకు, నేను నీ జోలికి రాను. స్నేహం చేసేశాడు. మహాబలవంతులైనటువంటి వాళ్ళతో, తనకంటే బలం కలిగినటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యాలి, అది ధర్మమే వాళ్ళకి, అదొక రాజనీతి దాని ప్రకారం. కాబట్టి అలాంటి వానరులు ఎవరైతే ఉన్నారో, నీలుడు కానీ జాంబవంతుడు కానీ వాలి కానీ, వీళ్ళ యొక్క వానరుల యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయో రావణాసుడికి బాగా తెలుసు. అందులోనూ పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి ఆత్మదృష్టితో వచ్చేటువంటి శ్రీరాముడికి కొంత రాక్షస బలాన్ని తగ్గించేయాలి, శ్రమ తగ్గించేయాలి అన్నట్టుగా 80,000 మంది రాక్షసుల్ని ఈ ప్రయత్నంలో పంపించేశాడు ముందుగా. అందులో రావణాసుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసని మనం ముందే చెప్పుకున్నాం. అలాంటి వాడికి పొద్దున్నే తెల్లవారుజామున సీతాదేవితో మాట్లాడుతున్నప్పుడు చెట్టు మీద వానరం ఉంది, ఈ వానరం నేను చెప్పినటువంటి మాటలన్నీ రాముడికి చేరవేస్తుందని తెలుసు కదా, తెలిసే మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి ఆ 2 నెలలు 2 మాసముల గడువు, సీతకి పెట్టినటువంటి గడువు, అది రాముడికి పెట్టినటువంటి సంకేతంగా మనం చెప్పుకున్నాం. తెలిసే చెప్పాడు, రామా 10 నెలలు గడిచిపోయింది రామా, నువ్వు వస్తావేమో అని ఎదురు చూశాను, ఇంకా 2 నెలలు ఎదురు చూస్తాను, నా వైపు వచ్చావా సరే, లేకపోతే నేను ఇంకా జీవించలేనయ్యా అని రాముడికి పెట్టుకున్నటువంటి విజ్ఞప్తి అది. సీతకి పెట్టినటువంటి, సీతాదేవికి ఇచ్చినటువంటి అక్కడ వార్నింగ్ లాంటిది కాదు, అదేమి భయపెట్టడానికి మాట్లాడిన మాట కాదు. పైకి మాత్రం భయం కలిగించేట్టుగా ఉంటాయి, లోపలికి మాత్రం అంతరార్థం శ్రీరామచంద్రుడికి మాత్రమే అర్థమవుతుంది. అంటే లోపల ఉన్నటువంటి జీవుడు వాడు ఆత్మఘోష ఎలా ఘోషిస్తుందో రాముడికి తెలుసు, అవన్నీ చెప్తాడు. అంత చెప్పినటువంటి వాడికి, అంత తెలిసినటువంటి వాడికి ఈ మాటలు ఇట్లాంటి పైన ఒక వానరుడు ఉన్నాడు అనేటువంటి తెలీదా? ఈ హనుమయ్యే వీళ్ళందరికీ ముక్తి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే వెళ్ళినటువంటి 80,000 మంది కూడా రాముడి చేతిలో మరణించేంత తపస్సు శక్తి ఏమీ లేదు వాళ్ళకి. రాముడి చేతిలో మరణించాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, అద్భుతమైన తపశ్శక్తి ఉండాలి, పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉండాలి. మారీచుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు, సుబాహు ఎంత పుణ్యం చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళందరూ అంత పుణ్యాత్ములేం కాదు. కాబట్టి ఇదిగో రామ బాణం చాలు వీళ్ళకి అని చెప్పి అనుకున్నాడు. మొత్తం అందరినీ లైన్గా పెట్టేశాడు. అయితే మరి స్వామివారు వీళ్ళ వస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏ ఆయుధంతో సంహరించాడు అనేటువంటిది కూడా మనం చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా హనుమంతుల వారికి ఎక్కడ ఆయుధం అనేటువంటిది లేదు, రామాయణంలో ఎక్కడా చెప్పాల. అందులో ఇక్కడ ఏం తీసుకుంటున్నారంటే ఒక పరిగని తీసుకున్నారు, ఒక ఇనప గడియని తీసుకున్నారు, ఒక పెద్ద సింహ ద్వారానికి ఉన్నటువంటి ఒక గడియని తీసుకుంటున్నారు. సతై పరివృత సూరై సర్వత సమహాబల ఆససాదాయసం భీమం. ఆయసం అంటే ఇనుముతో చేసినటువంటి ఇనప గడియ. ఆససాదాయసం భీమం పరిఘం తోరణాశ్రితం. అక్కడ రాజతోరణానికి ఉన్నటువంటి కట్టినటువంటి ద్వారాలకి ఉన్నటువంటి భీమం పెద్ద ఇనప గడియని ఒకదాన్ని తీసుకుని పెద్దది అట్లా లాగి పారేశాడు. దాన్ని తీసేసి ఆ ద్వారానికి ఉన్నటువంటి గడియతో వచ్చినటువంటి 80,000 మంది రాక్షసుల్ని కూడా ఒక గడియలో సంహరించాడండి. ఒకే ఒక గడియలో, ఒక గడియ. ఆశ్చర్యపోయారు రాక్షసులందరూ. ఇంకేముంది, ఇలా చేతికి చిక్కినటువంటి ఆయుధాన్ని పట్టుకుని కొట్టడంలో కూడా ఒక విశ్లేషణ ఉంది. ఏమిటంటే అది మిగిలినటువంటి ఆయుధాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలని తయారు చేసుకోవాలి, సానబట్టాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, సైనికులందరూ ఆ గన్నులు అవి చేసుకునేటువంటి ఆయుధాలని జాగ్రత్తగా పెట్టుకుంటుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. అవన్నీ లేకపోతే, అవన్నీ సిద్ధంగా లేకపోతే ఎప్పుడో వచ్చిన తర్వాత అవి పనిచేయవు, పెట్టవు. అందువల్ల సానబట్టుకుంటూ ఉండాలి. ఈ తతంగమంతా ఉంటుంది మామూలు ఆయుధాలకైతే. కానీ హనుమంతుల వారి యొక్క ఆయుధాలకు ఆ శ్రమ అక్కల, అంతా ఇన్స్టెంట్, ఎప్పటికప్పుడు ఏది దొరికితే అదే. అద్భుతమైనటువంటి కోట. ఇంకా చెప్పాలంటే గోళ్ళే ఆయుధాలు. నరసింహావతారం అన్నట్టుగా చీల్చిపారేస్తాడు. వానరులకు ఉన్నటువంటి ఆ గోళ్లలో శక్తి. నఖినాం శృంగిణాం తదా అంటారు సుభాషితాల్లో. గోళ్ళు ఉన్నటువంటి ప్రాణులు, కొమ్ములు ఉన్నటువంటి ప్రాణులతో జాగ్రత్తగా ఉండాలి నాయన. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తదా అంటారు. నదుల దగ్గర, అలాగే ఇటువంటి జంతువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సుభాషితాల్లో ఉంటుంది. ఆ గోళ్ళే ఆయుధాలు ఇప్పుడు. ఇవి సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ వాడుతున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పవచ్చు.
అస్త్రము శస్త్రమని 2 రకాలు ఉంటాయి. శస్త్రం అంటే మంత్రప్రయోగం లేకుండా వాడేటువంటివి శస్త్రాలు అయితే, మంత్రప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము ఇట్లాంటివి అస్త్రములు అని చెప్పి చెప్తాం. ఇక్కడ ఈ అస్త్రమైన శస్త్రమైన స్వామివారి బాహువులే. అన్ని చేతులతోనే కర్రలతో ఇనపరాళ్లతో కొట్టినటువంటి ఘట్టాలే మనకి సుందరాకాండ అయినా యుద్ధకాండ అయినా కనిపించేటువంటిదంతా. అంటే ఇంకా మంత్రాలతో కూడినటువంటి అస్త్రప్రయోగం అంటే మామూలుగానే సాధారణంగానే యుద్ధం ఇలా సాగితే ఇంకా ఆయన అస్త్రప్రయోగం కూడా చేశారంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అసలు అంత దాకా అక్కర్లేదు, ఆయనకి అవసరమూ రాలా. ఇది సమాధానం. అంటే కేవలం ఏ అస్త్రాలు ప్రయోగించకుండా బాహువుల్ని చేత్తో కొట్టడం, కాలుతో తనడం, రాక్షసులందరినీ ఇదే ఇలా కొట్టి సంహరించాడంటే ఇక అస్త్రాలు కూడా ప్రయోగించుంటే యుద్ధకాండలో ఏమైపోతాడు, రావణాసుడి పరిస్థితి ఏం కావాలి అని రాక్షసులందరికీ ఒక ఎస్టిమేషన్ కోసం చేశాడు, ఒక అనుభవం కోసం. ఇక్కడ మొట్టమొదటిసారి రామాయణం చదివినప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను 24,000 శ్లోకాలు చదివినప్పుడు నాకు సందేహం కలిగింది. అక్కడ రాముడేమన్నా శ్రీరామచంద్రుడు అరణ్యకాండలో 14,000 మంది రాక్షసుల్ని 3 గడియల్లో సంహరిస్తే, ఇక్కడ హనుమంతుల వారు 80,000 మంది రాక్షసుల్ని ఒక్క గడియలో సంహరిస్తే ఎవరు గొప్ప అనే సందేహం కలిగింది నాకు. రాముడు గొప్ప, హనుమంతుడు గొప్ప అనే సందేహం కలిగింది మొదటిసారి చదివిన సందర్భంలో. ఆ తర్వాత చదవగా రెండోసారి చదివిన తర్వాత అప్పుడు జ్ఞానోదయమైంది. ఏమిటంటే ఈయనే కదా రామబాణం, రాముడు శక్తితోనే వచ్చాడు కదా, ఈయనలో ఉన్న శక్తి అంతా రామశక్తే కదా అని చెప్పి ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటూ వచ్చిన సమాధానమే అప్పుడు స్ఫురించింది నాకు రెండోసారి చదివినప్పుడు. కాబట్టి ఈయన 80,000 మందిని సంహరించినా, 80 కోట్ల మందిని సంహరించినా దానికి కారణం ఎవరంటే వెనకాల రాముడి యొక్క శక్తి. శ్రీరాముణ్ణి అణువణువునా నింపుకుని వచ్చినటువంటి సాధకుడు, కార్యసాధకుడు హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారు. సంహరించడం అయిపోయింది. ఆ ఎనపగడికి తీసుకుని మొత్తం అందరిని సంహరించారు. రావణాసుడి యొక్క చైత్య ప్రాసాదం ఏదైతే ఉందో దాని పైకి ఎక్కి జయఘోష చేశాడు ఒక్కసారిగా. మళ్ళీ అవే మాటలు, జయత్యతి బలో రామో అంటూ జయఘోష చేస్తున్నాడు. లంకానగరం అంతా మారుమోగిపోతున్నది ఆ జయఘోషతో. పర్వతం ఎట్లా ఉన్నాడు అనేటువంటిది వర్ణిస్తారు అక్కడ వాల్మీకి వారు. పర్వతం పైన ఉన్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు ఆ హనుమంతుడు. 100 అంచులు కలిగినటువంటి ఒక స్తంభాన్ని తీసుకున్నాడు. ఓ స్తంభం నిండా అద్భుతంగా విశ్వకర్మ చేత అద్భుతమైనటువంటి స్తంభాలతో ఒక మండపాన్ని నిర్మించాడు రావణాసుడు. చాలా సుందరంగా, ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నటువంటి. అక్కడ ఉన్న స్తంభాన్ని పెకలించాడు హనుమంతుల వారు. దానికి అంచులు ఉన్నాయి, ఏదో చక్రాయుధానికి ఉన్నట్టుగా ఉన్నాయి. దాన్ని గిరగిర తిప్పాడు. ఆయన తిప్పటంలో వలన ఆ వచ్చినటువంటి ఆ అంచులకు ఉన్నటువంటి వలన అద్భుతమైనటువంటి అగ్ని పుట్టింది ఆ స్తంభానికి, నిప్పు రాజేసినట్టుగా. ఆ నిప్పుతో అక్కడ ఉన్నటువంటి చైత్య ప్రాసాదాన్ని ఒకదాన్ని దగ్ధం చేసి పారేశాడు. మొట్టమొదట దహన కార్యక్రమం ఆ చైత్య ప్రాసాదంతో బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేశాడు. రిబ్బన్ కటింగ్ అయిపోయింది. ఆ చైత్యప్రాసాన్ని దగ్ధం చేయడంలో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఏమిటయ్యా అంటే ఆయన పైనుంచి కూర్చుని చూస్తున్నాడు ఇందాల నుంచి. ఇటు లంక, ఇక్కడ అశోకవనంలో సీతమ్మ వారు కూర్చున్నారు. చూశాడు అశోకవనం అంతా నాశనం అయిపోయింది, సీతమ్మ కూర్చున్న ప్రదేశం బాగానే ఉంది. ఇటు పక్కన లంకానగరంలో ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ భవనాలు చూస్తున్నాడు, రావణాసుడి యొక్క భవనాలు చూస్తున్నాడు. మధ్యలో ఈ రాజప్రాసాదం ఒకటి ఉంది, చైత్య ప్రాసాదం. ఇది అడ్డంగా ఉందే, అటు ఇటు కనిపించట్లా. నేను అక్కడ లంకానగరంలో చేసేదంతా ఇక్కడ అమ్మవారికి కనిపించాలి కదా, ఇది అడ్డంగా ఉందని చెప్పి దీన్ని కాస్త ధ్వంసం చేసి ముందు నేలమంటం చేసి పారేశాడు నిప్పు పెట్టి. సీతమ్మకి అంటే ఆయన చేసేవన్నీ ఇక్కడ అమ్మవారికి డైరెక్ట్ కనిపిస్తూ ఉండాలి, ప్రత్యక్షమవుతూ ఉండాలి. ఏమి స్కెచ్ వేస్తున్నాడు చూడండి అక్కడ అద్భుతంగా. అంటే అంతా సుస్పష్టంగా సీతాదేవి కనిపించేలా మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి భవనాన్ని ముందు తొలగించుకున్నాడు, చైత్య ప్రాసాదాన్ని. అది రావణాసుడు ఎంతో ఇష్టంగా కట్టించుకున్నటువంటిది. ఈ విధంగా హనుమంతుల వారు చక్కగా రణక్రీడలో హాయిగా ఆనందిస్తూ విహరిస్తూ ఉంటే, మరో పక్కన మరణించినటువంటి రాక్షసుల యొక్క భార్యల యొక్క ఆర్తనాదాలతో విలవిల్లాడిపోతుంది ఆ ప్రాంతమంతా కూడా. విలవిల్లాడిపోతుంది. 80,000 మంది రాక్షసులకి ఒకే ఘడియలో ముహూర్తం వెళ్ళిపోయిందంటే యమలోకం ఎంత ఫుల్ అయిపోయి ఉంటుంది అక్కడ. ఈ రాక్షసుల భార్యలు విలవిల్లాడిపోతూ ఉంటే ఆ సీతాదేవి పలికినటువంటి పలుకులు సత్యవాక్కులు అయిపోలా. అమ్మవారు ఏం చెప్పింది? నేను ఈ విధంగా విలపిస్తున్నాను, త్వరలో లంకాలో ఉన్నటువంటి రాక్షస వనితల యొక్క పరిస్థితి అంతా ఈ విధంగానే తయారవుతుందని అమ్మవారు పలికినటువంటి ఆ పలుకుల్ని హనుమంతుడు సత్యం చేస్తున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత 7 మంత్రి కుమారులు వేలాది మంది రాక్షసులతో బయలుదేరారు. వారిలో కొందరిని చేత్తోనే కొట్టి సంహరించాడు, కొంతమందిని కాలుతో తని సంహరించాడు హనుమంతుల వారు. వారితో వచ్చినటువంటి సైన్యం ఒక్క స్వామివారి యొక్క హూంకారానికి చచ్చిపోయారంతే. ఆయన గర్జించి ఒక్కసారి హూంకారం చేసేటప్పటికి రాక్షసులందరూ గుండెలాగి చచ్చిపోయారు. మిగిలినటువంటి 7 కూడా వాళ్ళతో చేతులు కాళ్ళతోనే ఆయుధాలుగా చేసుకుని సంహరించేశాడు. ఇది వాళ్ళ యొక్క బలం. ఏమిటి అంత హుషారుగా లేదు, వీళ్ళు ఇంత తొందరగా పడిపోతున్నారు ఏమిటి అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని సంహరించడం, మళ్ళీ ఎక్కి కూర్చోవడం. ఖాళీగా ఉన్నాను, ఏం తోచట్లా, రండి త్వరగా రండి అంతే. ఇక వచ్చినటువంటి వానరం యొక్క పరాక్రమాన్ని అంచనా వేసి తన పరివారానికి జాగ్రత్తలు చెప్పాడు రావణాసురుడు. ఈసారి వెళ్తున్నటువంటి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో అన్నట్టుగా జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటారు కెప్టెన్. అట్లాగే రావణాసురుడు కూడా వెళ్తున్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తలు.
మీరు హుషారుగా లేచి నేను వెళ్తా అని చెప్పి రావణాసుడు మరి ముందు డాంబికాలు పలుకుతూ వెళ్ళాలిగా. నేను చూస్తా ఒక వానరుని వీళ్ళు పట్టుకోలేరండి, నేను పట్టుకుంటా అంటూ ఉయ్యరత్వంతో లేస్తూ ఉంటారు సభలో. అలా లేచినటువంటి వాళ్ళు ఉన్నారు, చావు దగ్గర పడి వెళ్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి రావణాసుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇక ముందు కంటే ఇప్పుడు జాగ్రత్త పడ్డారు. 80,000 మంది రాక్షసులతో వెళ్ళిన ఆ ప్రహస్యుడి పరిస్థితి ఏమైందో తెలుసు కదా. మంత్రి కుమారుడి పరిస్థితి ఏమైందో చూశారు. కాబట్టి వచ్చినటువంటి వానరుడు మామూలు వానరుడు కాదు. నేను ఎంతోమంది వానరుల్ని చూశాను, వాలిని చూశాను, జాంబవంతుని చూశాను, కానీ వాళ్ళలో ఇలాంటి పరాక్రమం లేదు అని నిర్ధారించేశాడు, సర్టిఫై చేశాడు. రావణాసుడే సర్టిఫై చేసి చెప్తున్నాడు అక్కడ. వాళ్ళల్లో ఇటువంటి ఈ వానరుడి ఉన్నటువంటి పరాక్రమం వాళ్ళలో లేదు అని చెప్పారంటే హనుమంతుడు వాలి కంటే పరాక్రమం కలిగినటువంటి వాడు అని సర్టిఫై అయిపోయింది. ఎందుకంటే వాలి యొక్క పరాక్రమం స్పష్టంగా ముందే చూసిన వాడు రావణాసురుడు. వాలి కంటే పరాక్రమం కలిగి ఉన్నా కూడా హనుమంతుడు ఇంత వినయంగా సుగ్రీవుడి దగ్గర వినయంగా మంత్రిలాగా పడి ఉన్నాడు అంటే ఎంత వినయశీలండి. అందుకే అన్నారు మొట్టమొదటిలోనే జితేంద్రియుడు. శత్రుకర్షణ అనే పదం పెట్టారు మొట్టమొదట్లో. శత్రుకర్షణ ఏమి శత్రువులు అంటే అట్లాంటి గర్వము అహంకారాలు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు. ఇవన్నీ చెప్తూ సేనాపతులకి కాబట్టి మీరు వెళ్తానంటున్నారు 5 జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు పేర్లు మాత్రం బాగానే ఉంటాయి, ఇంకా సేపట్లో బూడిదైపోతాయి. అట్లాంటి వాళ్ళని పంపిస్తున్నారు ఆ సేనాపతులు. అలా వెళ్ళారో లేదో వెళ్ళిన కాసేపటిగా ఒక 10 నిమిషాల్లోనే మళ్ళీ ఇంకో వార్తాహరుడు వచ్చాడు రావణాసుడి దగ్గరికి. అయ్యా వెళ్ళినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళారని డైరెక్ట్గా వెళ్ళిపోయారు, మహానిద్రలోకి వెళ్ళిపోయారని చెప్పేశారు. అయిపోయింది. వానరుడి చేతిలో వాళ్ళందరూ నిహతులు అయిపోయారనేటువంటి వార్త తెలిసిపోయింది. స్వామివారు ఎక్కడా సమయం వృధా చేయట్లా, ఎంత అద్భుతంగా సమయపాలన చేస్తున్నారో అర్థమైపోయింది, ఎక్కడా వృధా చేయట్లా. ఆ వార్త వినగానే సభలో రావణాసుడి కుమారుడైనటువంటి అక్షకుమారుడు లేచాడు. ఇక అక్షకుమారుడు చాలా అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు. అక్షకుమారుడు అంటే ఎవరికైతే సమయం మూడిందో ఇక వాళ్ళు లేస్తున్నారు సభలో ఒక్కొక్కళ్ళు. తపస్సు చేసి సంపాదించినటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని, 8 గుర్రాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి తపస్సు చేసి సంపాదించినటువంటి అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని రథంలో పూంచుకుని సిద్ధం చేసుకుని బంగారు ధనస్సుని చేతిలో ధరించి వీరోచితంగా బయలుదేరాడు. ఎట్లాంటి తపస్సు చేశాడంటే ఇంకా చెప్పాలంటే కాలరుద్రుడు మాత్రమే అక్షకుమారుణ్ణి సంహరించగలడు అన్నంత శక్తి సంపన్నుడైనటువంటి వాడు అక్షకుమారుడు. అట్లాంటి అక్షకుమారుడు ఇంకా సేపట్లో ఆంజనేయ స్వామి చేతిలో మరణించాడు అంటే అర్థమైపోయింది కదా ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం ఎట్లాంటి అవతారమో, కాలరుద్రుడి అవతారం. అంతే, ఇంకా వేరే చెప్పక్కల్లా. అంత తపస్సు చేసినటువంటి ఆ అక్షకుమారుడు కాస్త వచ్చేశాడు. ఏ ఆయుధం లేకుండా స్వామివారు ఓ పక్కన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏ కంటికి ఏది కనిపిస్తే ఆ ఆయుధమే పట్టుకుంటున్నారు. ఆయన ఓ పక్కన ఆయుధాల్లో చక్రాయుధము, గదాయుధము, ధనస్సు ఇవి విశేషమైనటువంటివి కాబట్టి వాటిలో స్వామి చక్రాయుధం అనేటువంటిది ధనస్సు వాడినట్టుగా రామాయణంలో ఎక్కడా లేదు. అవి విశేషమైనటువంటివి. అంతేకాకుండా గదాయుధాన్ని కూడా స్వీకరించినట్టుగా రామాయణంలో ఎక్కడా చెప్పలేదండి. ఆయనకి ఏ ఆయుధం కనిపిస్తే ఆ ఆయుధమే, అంతే. ఎందుకంటే మనకి అనేక రకాలైనటువంటి మూర్తుల్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా ఆ తోక, ఆ స్వామి ప్రధానం. కాకపోతే కొన్ని సందర్భాలలో ఆ గదని కూడా పెడతారు. ఎందుకంటే ఆయుధ పూజ మొదలైనటువంటివి కూడా కొన్ని చేసుకునేటప్పుడు విశేషమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయి. అది వేరే కావ్యాలలో దాన్ని కూడా చేర్చి ఉండవచ్చు. అంతకంటే మించినటువంటి వజ్ర సమానమైనటువంటి ఆయన బాహువులు, ఆ హస్తాలు ఇవి చాలు. వాటిని మించినటువంటి ఆయుధాలు ఇంకేమీ లేవు. ఎందుకంటే ఆయన బాహువులు, ఆయన యొక్క హస్తములు ఇవి శిక్షించడానికైనా అర్హమైనటువంటివే, రక్షించడానికైనా అవే అర్హములు. అంతకంటే మించినటువంటివి ఏముంటాయి? దుష్ట శిక్షణ చేసినా, శిష్ట రక్షణ చేసినా కూడా ఆ అభయమైనటువంటి స్వామివారి హస్తములే సరిపోతాయి. ఇక ఆ అక్షకుమారుడికి హనుమంతుల వారికి మధ్య భీకరమైనటువంటి సంగ్రామం సాగింది. బాలభానుడిలాగా ప్రతాపం చూపిస్తున్నటువంటి అక్షకుమారుణ్ణి సంహరించడానికి ముందుగా స్వామివారు సందేహించారు. ఎంత బాగుందో, బాగా కొడుతున్నాడు. బాలభానుడంటే చిన్న సూర్య అంతే. సూర్యుడు ప్రచండమైనటువంటి సూర్యుడా కాదు, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. అంటే అభిమన్యుడిలాగా వీరప్రతాపం చూపిస్తున్నాడు, బాగానే చూపిస్తున్నాడు. ఎవరు? అక్షకుమారుడు. అట్లాంటి అక్షకుమారుని సంహరించాలి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం అన్నాడు. అక్షహంతారం అనే శ్లోకంలో ఆ పదం వచ్చేసింది. అక్షకుమారుణ్ణి హంతారం సంహరించినటువంటి కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం అంటూ మనం ప్రార్థన శ్లోకాల్లో చెప్పుకుంటాం. దాంట్లో అక్షకుమారుడి పేరు చేర్చారు. అట్లాంటి వీరుడు ఈ అక్షకుమారుడు. చూడంగానే అంచనా వేసుకున్నాడు. అక్షకుమారుడి తన ప్రతాపాన్ని అంచనా వేసుకున్నారు. వీరిద్దరి యొక్క యుద్ధం గురించి చాలా బాగా వర్ణించారు వాల్మీకి అత్యద్భుతంగా 2 సర్గల్లో. ఆ యుద్ధోత్సాహం అనేటువంటిది అక్షకుమారుడిలో ఉంది. ఆ యుద్ధం నేర్పరితనము, ఉత్సాహంతో యుద్ధం చేయడము, అందులోనూ వీరుడైనటువంటి వాడి ముందు ఇంకా ఉత్సాహంగా యుద్ధం చేయటం అనేటువంటి ఆ నేర్పరితనం అక్షకుమారుడిలో ఉంది. కానీ ఆ ఎగిరి పడుతున్నటువంటి
మంటలను ఆర్పివేయటమే మంచిదని చెప్పి భావించి హనుమంతుల వారు ఇంకా వాడిని శాంతింపచేద్దామనే నిర్ణయానికి వచ్చేశారు. అక్షకుమారుని కూడా హతమార్దాం అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇంకా సురైశ్చ సేంద్రైర్భృషజాత విస్మయై హతే కుమారే సకపిర్నిరీక్షిత. సురైశ్చ సేంద్రైర్భృషజాత విస్మయై. దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా ఆశ్చర్యపోతూ తిలకిస్తున్నారట వీరి యొక్క యుద్ధాన్ని. ఆశ్చర్యపోతూ దేవేంద్రుడు, అక్షకుమారుడు ఆ విధంగా కపీంద్రుడితో తలపడుతున్నాడు, అత్యద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చూసి దేవతలే ప్రశంసిస్తున్నారు. అట్లా యుద్ధం సాగుతుంటే ఆ అక్షకుమారుని సంహరించారు స్వామి. ఇందాక చెప్పానే, ఒక పురచేత్తో కొడితే మొత్తం 8 గుర్రాలు లేచిపోయినాయి. ఇంకో చేత్తో కొడితే ఆ తపస్సు చేసి సాధించినటువంటి ఆ అద్భుతమైనటువంటి రథం కాస్త నేలకూలింది. ఆ తర్వాత అక్షకుమారుని పట్టుకుని గిర తిప్పింది, ఆ స్తంభాన్ని తిప్పినట్టుగా గిర తిప్పి నేలకేసి పెడేయమని కొడితే వాడి యొక్క బాహువులు, వాడి యొక్క శరీర భాగాలు, అవయవాలు ఛిద్రమైపోయి అన్నీ బయటకు వచ్చినాయి. వీరమరణం పొందాడు అక్షకుమారుడు. అది ఆయన యొక్క యుద్ధం. మళ్ళీ వచ్చారు స్వామివారు, సింహద్వారం మీద కూర్చున్నారు ఏమీ తెలియనట్టుగా. మళ్ళీ సింహద్వారం మీదకి జీవుల ప్రాణాలకే ఎదురు చూస్తున్నటువంటి లయకారుడైనటువంటి శివుడిలాగా ఎదురు చూస్తున్నట్టుగా, ఆ రుద్రుడిలాగా, మృత్యుదేవతలాగా ఎదురు చూస్తున్నట్టుగా స్వామివారు ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడు అక్కడ. ఎంత వీరంగం చేస్తున్నారండి, ఎంత బీభత్సం చేస్తున్నారు. కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే అంటే ప్రళయ సమయంలో వచ్చేటువంటి ప్రజాక్షయంలో ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభిస్తున్నాడు ఆయన. కాలుడు అంటే యముడు ఇంకా చెప్పాలంటే. అట్లా రాక్షసుల పాలిటి మృత్యుదేవతలాగా యముడిలాగా కూర్చుని జయఘోష చేస్తూ కూర్చున్నాడు. మళ్ళీ మాటిమాటికి సింహద్వారం ఎక్కడం జయఘోష, సింహద్వారం ఎక్కడం జయఘోష. ఆ పైకెక్కాల్సినది కూడా ఏంటంటే అందరికీ ఎక్కడున్నాడు, ఏ సందులో ఉన్నాడు, ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా అందరికీ కనిపించేట్టుగా పై ఎత్తున కూర్చుని ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నారండి అంతే. ఆ విధంగా కూర్చున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామి యొక్క తేజస్సు చూసి, ఆయన యొక్క ఆ బ్రహ్మాండమైనటువంటి నాదము, సింహం లాంటి ఆ కంఠము చూసి సగం మంది మధ్యలోనే తనువులు సారిచేస్తున్నారు. పక్కన అస్త్రబలంతో శస్త్రబలంతో గర్వితులైనటువంటి వాళ్ళు, అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు వస్తున్నారు. ఆయన యొక్క దెబ్బ రుచి చూసి యమలోకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇక రావణాసురుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పిలిపించాడు. ఇంద్రజిత్తుని పిలిచి ఆ వానరుణ్ణి పట్టి బంధించి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఇప్పటికే చాలామంది రాక్షసులు హతులైపోయారు. అక్షకుమారుడు కూడా మరణించాడంటే మిగిలింది తర్వాత ఇంద్రజిత్తే. ఈ ఇంద్రజిత్తు కూడా కాదు అంటే తర్వాత అప్పుడు రావణాసురుడే దిగి రావాలి. కాకపోతే అక్కడ ఆలోచన చేసి హనుమంతుడు ఇంద్రజిత్తుకి బంధించబడినట్టుగా నటించారు. ఎందుకంటే నిజంగా తర్వాత రావణాసురుడే రావాలి. రావణాసురుడు వస్తే అట్ట, రావణాసురుడితో యుద్ధం చేయాల్సింది శ్రీరామచంద్రుడు. ఆయన ప్రతిజ్ఞ ఆయనకుంది కాబట్టి ఆ అవకాశం కూడా ఇచ్చి ముందు ఇప్పుడు వస్తున్నటువంటి ఇంద్రజిత్తుకి హనుమంతుల వారు చిక్కినట్టుగా నటించాలి. నిహతా కింకరా సర్వే జంబుమాలీ చ రాక్షస అమాత్యపుత్ర వీరాశ్చ పంచసేనాగ్రయాయినః. నిహతా కింకరా సర్వే. కింకరులు, కింకర అంటే రాక్షసులు. కింకరోమి అని ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పనికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళని కింకరులు అంటారు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నిహతాః, యమసదనానికి వెళ్ళిపోయారు తొందరపడి, ఆవేశపడి. ఇప్పుడు ఇంద్రజిత్తు నువ్వే వెళ్ళాలి. ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు, ఇంద్రుని జయించినటువంటి వాడు కాబట్టి ఇంద్రజిత్తు. ఈ ఇంద్రజిత్తుకి బ్రహ్మదేవుడే వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు అద్భుతమైనటువంటి వరమిచ్చే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రసాదించాడు. ఇంద్రుణ్ణి బంధించినప్పుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పి విడిపించాడు ఇంద్రుణ్ణి. అట్లాంటి పరాక్రమవంతుడు ఆ ఇంద్రజిత్తు. సరథీ ధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞోస్త్రవిదాం వరః. అస్త్రశస్త్రాలలో ఆరితేరినటువంటి వాడు ఇంద్రజిత్తు. మాయావి, పైగా అనేకమైనటువంటి కపటోపాయాలతో యుద్ధం చేసేటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడు. రథే నాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర సోభవత్. హనుమంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాడిగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు మేఘనాథుడు. ఆ వాయునందల మధ్యలో, ఇంద్రజిత్తు మధ్యలో భీకరమైనటువంటి యుద్ధం సాగింది. ఇంద్రజిత్తు ప్రయోగించేటువంటి ఆ బాణాగ్ని నుంచి స్వామి దాగుడు మూతలు ఆడుతూ వాటి నుంచి తప్పించుకున్నారు. ఒక్క అస్త్రము, ఒక్క బాణము కూడా, ఒక శరము కూడా ఆ స్వామివారిని తాకలేదు. ఆయన తాకేది ఎవరు? ఇంకా పుట్టలేదు ఎవరు కూడా అట్లాంటి వాడు. అట్లాంటి ఇంద్రజిత్తు అనేకమైనటువంటి అస్త్రాలు ప్రయోగించి అన్నీ విఫలమైపోతున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు ఇంద్రజిత్తు. పక్కన తల పట్టుకున్నాడు, ఎలా బంధించాలి? ఈయన్ని బంధించకుండా తీసుకువెళ్తే ఆ ముఖం కూడా చూపించలేము అంతమంది సభలో. కాబట్టి ఏం చేయాలి? చివరికి మిగిలింది ఒకే ఒక్క అస్త్రం, బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం తీశాడు. ఎందుకంటే ఈ వానరాన్ని సంహరించడం అనేది అసాధ్యము అనే అంచనాకి వచ్చేసి అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అవధ్యోయమితి జ్ఞాత్వా, తెలుసుకున్నాడు ఈ వానరుడు సంహరించడానికి వీల్లేనటువంటి వాడు, అవధ్యుడు. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్
నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్. కాబట్టి అప్పుడు బ్రహ్మాస్త్రం తీసి ఆ బ్రహ్మాస్త్రంతో ఈ వానరుణ్ణి సంహరించాలి, బంధించాలి, నిగ్రహించాలని భావించాడు. ఇంకా చెప్పాలంటే ఈ బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదు. ఆ అస్త్ర ప్రభావం స్వామి మీద క్షణకాలం మాత్రమే ఉన్నది. ఆ క్షణకాలంలో స్వామివారు గుర్తించారు, ఏదో అస్త్రం వచ్చింది, నన్ను బంధించింది, నేను బంధించబడ్డాను అంటే ఇది బ్రహ్మాస్త్రమే కదా అని చెప్పి అనుకుని, అవును బ్రహ్మాస్త్రం కూడా నన్ను ఏమీ చేయలేదు కదా అని చెప్పి అనుకున్నారు. ఆ ముడిపడింది క్షణకాలం, స్వామి గుర్తించారు, అంతలోనే ముడి వీడిపోయింది కూడా. బ్రహ్మాస్త్రం ముడి వీడిపోయింది. అంటే ఏ బ్రహ్మదేవుడైతే ఇంద్రజిత్తుకి వరం ఇచ్చాడో బ్రహ్మాస్త్రంతో, అదే బ్రహ్మదేవుడు హనుమంతుడికి కూడా ఇచ్చాడు. నా అస్త్రం కూడా, బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమి చేయదయ్యా అని చెప్పి వరము ఇచ్చాడు. అందులో బంధించబట్టం అయిపోయింది, విడిపోవటం అయిపోయింది. మంత్రప్రభావం, మంత్రము పనిచేసింది, అస్త్రము కానీ బ్రహ్మదేవుడి మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆ అస్త్రం మీద ఉన్నటువంటి గౌరవంతో రావణాసురుని దర్శించాలనేటువంటి ముఖ్యమైనటువంటి కాంక్షతో అప్పుడు హనుమంతుల వారు అలా బంధించబడినట్టుగా నటించారు స్వామి, అంతే. నమే అస్త్రబంధస్య చ శక్తిరస్తే విమోక్షణే లోకగురు ప్రభావాత్. బాల్యంలో చిన్నప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం గుర్తు చేసుకున్నాడు ఒకసారి. నమే అస్త్రబంధస్య చ శక్తిరస్తే, నా యొక్క బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించడానికి అశక్తులే, ఎందుకు పనికిరాదని చెప్పి బ్రహ్మదేవుడే చెప్పినటువంటి మాట అది గుర్తు చేసుకున్నాడు. అయితే బంధించబడినట్టుగా నటిస్తున్నటువంటి హనుమంతుణ్ణి రావణాసుడి దగ్గరికి తీసుకువెళ్తున్నాడు ఇక్కడ ఇంద్రజిత్తు. ఏం అమాయకత్వమో, ఏం పిచ్చివాడనాలో మరి ఇంద్రజిత్తుని ఏమనాలో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ రోడ్ల వెంబడ, ఆ వీధుల వెంబడ బంధించబడిన హనుమయ్యని తీసుకువెళ్తున్నాడో ఇంద్రజిత్తు, రాక్షసులందరూ జయ జయ ధ్వానాలు చేసేస్తున్నారు, ఇంద్రజిత్తుని ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఈ ప్రశంసల్లో పడి కొంతమంది రాక్షసులు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకో పిచ్చి పని చేశారు. ఏమిటి అంటే, బ్రహ్మాస్త్రంతో బంధించబడినటువంటి హనుమంతుణ్ణి తాళ్లతోనూ వస్త్రాలతోనూ బంధించేశారు. అకస్మాత్తుగా వాళ్ళు చేసినటువంటి ఆ చర్య చూసేటప్పటికి ఇంద్రజిత్తు తలపట్టుకున్నాడు. హోరి పిచ్చి వ్యాధుల్లారా, అమాయకుల్లారా, ఎంత పని చేశారా అని చెప్పి. ఎందుకంటే ఒకసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత ఇతర బంధనాలతో గనక బంధిస్తే బ్రహ్మాస్త్రం వీడిపోతుంది, ఇక బ్రహ్మాస్త్రం పనిచేయదు. సబద్ధస్తేన వల్కేన, వల్కలములు అంటే వస్త్రములు, సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్. ఈ వల్కములతో బంధించేటప్పటికీ అస్త్రం కాస్త విముక్తి అయిపోయింది. అస్త్రబంధ సచాన్యం హీన బంధమనువర్తతే. వేరొక అస్త్రములతో, వేరొక తాళ్లతో, వేరొక పాశములతో బంధించబడినప్పుడు ఈ అస్త్రం అనేది విడిపోతుంది. ఇది బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం. ఇది ఇంద్రజిత్తుకి తెలుసు. అయ్యయ్యో, ఈ రాక్షసులు తెలియకుండా అమాయకులైనటువంటి వాళ్ళు నేను బ్రహ్మాస్త్ర పాశంతో బంధించబడినప్పుడు మామూలు పాశాలతో బంధించేశారు, ఇప్పుడు బ్రహ్మాస్త్రం వీడిపోతుందే, అయ్యో ఏం చేయాలి, ఇవి మామూలు పాశాలు, ఇప్పుడు ఆ వీరుడుగా ఆ వానరంగా ఒకసారి విదిలించుకుంటే పరిస్థితి ఏమైపోతుంది, ఇప్పుడు నేను తర్వాత బ్రహ్మాస్త్రం వీడిపోయిన తర్వాత మరి ఏ అస్త్రంతో కొట్టాలి, ఇప్పుడు కొట్టడానికి ఇంకా ఏ అస్త్రాలు లేవు, ఉన్నవాటంటే శ్రేష్టమైనటువంటి బ్రహ్మాస్త్రమే ప్రయోగించాను, ఇంకా అస్త్రాలు ఏం లేవు కొట్టడానికి, ఇంకేంటి పరిస్థితి. ఇక్కడ హనుమ గమనించినటువంటి ఒక విషయం కూడా ఉంది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం తన మీద ఇంద్రజిత్తు ప్రయోగించినప్పుడు విఫలమైపోయిందో హనుమంతుడు ఒక విషయం గుర్తు చేసుకున్నాడు. ఇందాలే సీతాదేవి ఒక అద్భుతమైనటువంటి కాకాసుర వృత్తాంతం చెప్పింది. కాకి మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడయ్యా అని చెప్పి ప్రయోగించినటువంటి ఆ విషయం చెప్తే అది గుర్తు చేసుకున్నాడు. అంటే అక్కడ రాముడు, శ్రీరామచంద్రుడు ఒక గడ్డి పరకని మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తే అది సక్సెస్ అయింది, సఫలమైపోయింది. ఇక్కడ ఇంద్రజిత్తు స్వయంగా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తేనే విఫలమైపోయింది. కాబట్టి ఇట్లాంటి ఇంద్రజిత్తుని సులభంగా చిత్తు చేయగలిగిన వాడు నా రాముడు అని నిర్ధారణకు వచ్చేశారు, ఒక అంచనాకు వచ్చేశాడు. కాబట్టి వీడి ప్రాణాలు సులభంగానే తీయవచ్చు. అయితే ఇంతకీ ఈ ఇంద్రజిత్తు అనేటువంటి మూర్ఖుడికి తెలియదు ఏమిటంటే మన స్వామి బ్రహ్మాస్త్రం చేత కూడా కట్టుబడలేదు, ఆయన నటిస్తున్నారు అనేటువంటి విషయం ఇంద్రజిత్తు పసిగట్టల, గుర్తించలేకపోయాడు. ఓ పక్కన ఇక్కడ ఎంత అజ్ఞానం అండి ఇంద్రజిత్తు, కారణం చెప్తాను చూడండి. ఓ పక్కన రాక్షసులు తాళ్లతో బంధించినప్పుడు బ్రహ్మాస్త్రం వీడిపోతుందనే విషయం ఇంద్రజిత్తుకి తెలుసు కదా. తెలిసినప్పుడు ఇంకా స్వామి అలాగే ఉన్నారు అంటే ఏమనుకుని ఉండాలి ఆ ఇంద్రజిత్తు? అంటే బ్రహ్మాస్త్రం చేతే బంధించబడి ఉన్నాడు అని చెప్పి వానరుడు అనుకుంటున్నాడు అనుకోవాలా ఇంద్రజిత్తు? కనీసం అలా నటిస్తున్నాడని గ్రహించక్కల్లా ఇంద్రజిత్తు. ఆ ఆలోచన లేకుండా ఏం పొరలు కమ్మాయి వాడికి, అహంకారము అనే పొరలు కమ్మాయి. ఎందుకంటే వీళ్ళందరూ జయజయలు ప్రశంసిస్తున్నారు ఓ పక్కన, ఈ ప్రశంసలతో మునిగిపోతున్నాడు ఓ పక్కన. అందువల్ల ఈ పిచ్చివేద, ఈ మూర్ఖుడు కాస్త అసలు విషయాన్ని పక్కన పెట్టేశాడు. పోన్లే వస్తున్నాడుగా, వెనకాల వస్తున్నాడుగా, ముందు రాని అని చెప్పి సభలో. ఎందుకంటే సరిగ్గా సమయానికి సభలో అందరి ముందు ఈ ఇంద్రజిత్తు యొక్క పరువు ఢామ్ అని తీస్తాడు హనుమంతుడు, అప్పటిదాకా తీసుకువెళ్తాడు. ఇది గ్రహించట్లా ఇంద్రజిత్తు పాపం. స్వామి వస్తున్నాడు కదా, పోన్లే రాని రాని అని చెప్పి. ఎందుకంటే అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇదే ఈ పొగడ్తలతో మునిగిపోవడం అని చూసారా, అదొక దురభ్యాసం. ఆ కపీశ్వరుని అటు ఇటు లాగుతూ అతి కష్టం మీద రావణ సభలోకి తీసుకొచ్చారు. మొత్తానికి రావణ సభలో ప్రవేశిస్తూ ఉంటే ఒక్కసారి ఆ సభలో అంతమంది సేవకుల మధ్యలో, సైన్యాధిపతుల మధ్యలో, మంత్రుల మధ్యలో, వీరుల మధ్యలో, సోదరుల మధ్యలో రావణాసుడిని చూశాడు. ఆ సభ చూశాడు హనుమంతుడు. ఇప్పుడు అసలైనటువంటి స్పందన అంటే రావణాసుడి కొలువు ఎలా ఉంది, ఆ పక్కన ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ పరాక్రమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆవలిస్తే ప్రేగులు లెక్క పెట్టేవాడు. చూసిరమ్మంటే కాల్చుకొస్తున్నాడు. ఇప్పుడు కాసి రావణాసుడి యొక్క తేజస్సు చూసేటప్పటికి ఆశ్చర్యపోయాడండి. ఎలా ఉంది ఆ రావణాసుడి యొక్క తేజస్సు, ఆ ప్రతినాయకుడి యొక్క తేజస్సు ఎలా ఉంది. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. రావణాసుడి యొక్క తేజస్సు చూసి మారుతి ఆశ్చర్యచకితుడైపోయాడు. శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం. ఏమి దశకంఠుడు, 10 శిరస్సులు వరుసగా ఉన్నాయి. అట్లా మెరిసిపోతున్నటువంటి కాటుక కొండలాగా ఉన్నాడు. ఆ తేజస్సు అద్భుతంగా ప్రకాశిస్తూ నల్లగా ఉన్నా కూడా రాక్షసావతారం. భ్రాజమానం తతో దృష్ట్వా. ఒక వీరుడు శత్రువుని కూడా ప్రశంసిస్తున్నారు అంటే ఎంత మహావీరుడికి ఇది సాధ్యమో ఒక్కసారి గమనించండి. అక్కడ సంహరించడానికి వచ్చాడు, కొట్టడానికి వచ్చాడు, రావణాసుడిని తెలుసుకోవడానికి వచ్చాడు. రావణాసుడిని కూడా మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ శత్రువుని కూడా మెచ్చుకుంటున్నాడు. ఈయనదేముంది, ఇంకా శ్రీరామచంద్రుడు ఇంకా మెచ్చుకుంటాడు. యుద్ధరంగంలో రావణాసుడు ఎదురుపడంగానే ఏమి తేజస్సు అని చెప్పి, అంటే అటు రావణాసుడు మెచ్చుకుంటాడు రాముడి యొక్క పరాక్రమం తేజస్సు చూసి. అంటే వీరుడైనటువంటి వాడు శత్రువైనా సరే ఆ ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉంటో ఆ తేజస్సుని ప్రశంసించడం, ఇది మహానుభావుల యొక్క లక్షణం, గొప్పవారి యొక్క లక్షణం. అది శత్రుత్వాన్ని పక్కన పెట్టేయండి, వాడిలో ఉన్న గొప్ప గుణం ఉందా లేదా, గొప్ప గుణం ఉంటే మెచ్చుకోవాలి. ఇట్లాంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి గొప్ప గుణాలు అవన్నీ కూడా. అట్లాంటి తేజస్సును చూసి ప్రశంసిస్తూ 10 తలలు అలా ఉంటే ఎట్లా ఉందంటే 10 తలల సర్పంలాగా ఉన్నట్ట రావణాసురుడు. అది 10 తలలు కలిగినటువంటి మహాసర్పంలాగా బంగారు అలంకారాలతో ప్రకాశించబడుతూ దగదగాయమానంగా మంత్రాంగం బాగా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రివర్యుల యొక్క మధ్యలో మేరు పర్వతం పైన ఉన్నటువంటి వెలసినటువంటి పూర్ణ జలాశయాలతో నిండినటువంటి మేఘంలాగా ఉన్నాడని వర్ణించారు. అక్కడ పూర్ణ జలాశయంతో పూర్ణంగా నిండిగా ఉన్నటువంటి మేఘం, అద్భుతంగా ఉన్నటువంటి మేఘం మేరు పర్వతం మీద కూర్చుంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నట్ట రావణాసురుడు. ఆ రావణాసుడి యొక్క ఆకారం చూడంగానే హనుమంతుల వారు ఒక నిర్ధారణకు వచ్చేశారు. సభలోకి వెళ్తుంటేనే హనుమంతుల వారి యొక్క దృష్టి అక్కడ ఉన్నటువంటి అనేక మంది మంత్రుల మీద, సేనా నాయకుల మీద, అందరి మీద పడింది. అలాగే రావణాసుడి మీద చూస్తూ ఒక నిర్ధారణకు వచ్చాడు. ఏం తేజస్సు, ఏం పరాక్రమం. ఆ తేజస్సు చూస్తుంటే హనుమంతుల వారు ఎంత అద్భుతమైనటువంటి మాట అనుకున్నారంటే, ఒకే ఒక్క వ్యసనం ఇతడికి ఉన్నది. పరదారాపహరణం అనేటువంటి వ్యామోహం గనక ఇతనికి లేకపోయుంటే ఇంద్రునితో పాటుగా స్వర్గలోకాన్ని కూడా పాలించేటువంటి అర్హత ఇతనికి ఉండేది అని చెప్పి అనుకున్నాడు హనుమంతుల వారు. ఒకే ఒక్క దురభ్యాసం, ఒకే ఒక్క దురలవాటు, పరదారాపహరణం, పరస్త్రీని చేపట్టడం, అపహరించడం, ఇవి అనుకున్నాడు స్వామి. బలంలోనూ, ధైర్యంలోనూ, రూపంలోనూ రాముడితో సమానమైన వాడిగా, రాముడిని మించిన వాడిగా కూడా అనుకున్నాడు హనుమంతుల వారు. అట్లా రావణాసుడిని గుర్తించాడు హనుమంతుడు. అంతేకాదు, రావణాసురుడిని చూసి హనుమంతుడు ప్రశంసించడమే కాకుండా ఆ వస్తున్నటువంటి హనుమయ్యని చూసి రావణాసుడు కూడా ఇదే స్థితిలో ఉన్నాడు, ఇదే పరిస్థితి. ఏం తేజస్సు, ఈ వానరుడి యొక్క ముఖవర్చస్సు. సీతాదేవే చూసి ఆశ్చర్యపోయి మూర్ఛపోయినంత పని అయింది ఆవిడ ఆ తేజస్సు చూసి. రావణుడు కూడా ఎలా గ్రహించాడంటే నడిచి వస్తున్నటువంటి రుద్రుడిలాగా భావించాట. సభలోకి వస్తున్నటువంటి నందీశ్వరుడు. ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విత్ బాణోపి వా సురః. సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విత్ బాణోపి వా సురః వా అసురః. ఏన శప్తోస్మి కైలాసే. కైలాసంలో ఎవరైతే నన్ను శపించారో, ఏ నందీశ్వరుడైతే నన్ను శపించారో ఆ నందీశ్వరుడు ఇతనేనా అని ఒక్కసారిగా పూర్వజన్మ గుర్తు ఇచ్చేసింది అన్నట్టుగా వచ్చేసింది. అంటే ఆ జన్మలో కైలాస పర్వతం మీద నుంచి ఆ పుష్పక విమానాన్ని అపహరించి కుబేరుడి దగ్గర నుంచి ఆ కైలాస పుష్పక విమానాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కైలాసం దగ్గరే ఉంటుంది కుబేర స్థానం. ఆ కైలాసం ప్రాంతం నుంచి వస్తుంటే ఈ ప్రాంతంలో నువ్వు ఈ విమానంలో సంచరించకూడదు నాయన, ఇదంతా స్వామివారి పరమేశ్వరుడి యొక్క సేవా భాగ్యం ఉన్నటువంటి ప్రదేశం, కాబట్టి నువ్వు వేరే మార్గంలోంచి వెళ్లాల్సిందే అని చెప్పి నందీశ్వరుడు అడ్డుపడ్డాడు. ఆ నందీశ్వరుని అక్కడ పరిహాసం చేసి నవ్వి కాస్త కించపరిచాడు రావణాసురుడు. అహంకారంతో ఉన్నాడు, అప్పుడు మదగర్వంతో ఉన్నాడు, మంచి యువకుడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో పరిహసించేటప్పటికీ నన్ను చూసి పరిహరిస్తావా, ఈ విధంగా మాట్లాడతావా అంటూ వానరుల చేతిలోనే నీ యొక్క సర్వరాక్షస వినాశనం కలుగుతుందని చెప్పి నందీశ్వరుడు శాపం కూడా పెట్టాడు. అందువల్ల ఏన శప్తోస్మి కైలాసే, ఎవరైతే నందీశ్వరుడు నాకు శాపం పెట్టాడో ఆ కైలాసంలో, అట్లాంటి రుద్ర రూపంలాగా నందీశ్వరుడి రూపంలాగా ఉన్నది ఈ అవతారము అని చెప్పి గ్రహించేశాడు. నిజమే,
పూర్వం నన్ను కైలాసంలో ఆ పర్వతాన్ని కదిలించినప్పుడు కుపితుడైనటువంటి వాడు కదా ఇతడు అని చెప్పి గ్రహించేశాడు. అంతేకాకుండా ఈ కోతుల వల్లనే నాకు చావు మూడుతుందని కూడా నందీశ్వరుడు చెప్పించాడు. ఆ కోతే ఈ కోతే అనేటువంటి సందేహంతో పోల్చుకున్నాడు ఒకసారి. అక్కడ ప్రహస్యుడు అనేటువంటి మంత్రి చేత అప్పుడు హనుమంతుడితో సంభాషణ జరిపించాడు. రాజు కాబట్టి రాజు దూతలతో స్వయంగా మాట్లాడరు కాబట్టి మంత్రితో మాట్లాడిచ్చాడు. అక్కడ అది రాజనీతి ప్రకారం మాట్లాడిచ్చాడు. అప్పుడు ప్రహస్యుడు అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు, ఎవరు పంపగా వచ్చావు? రుద్రుడు పంపాడా, కుబేరుడు పంపాడా, ఇంద్రుడు పంపాడా, యముడు పంపాడా, ఎవరు పంపించారు నిన్ను అని చెప్పి రకరకాలుగా అడిగితే ఇవన్నీ ఏమిటాయి, ఇందాల నుంచి అరుస్తున్నదంతా వదిలిపెట్టేశారే. జయఘోష చేసినప్పుడు మొత్తం అంతా అడ్రస్ చెప్పేశాడుగా. దాసోహం కోసలేంద్రస్య అని చెప్పేశాడు. పైగా వచ్చిన కార్యం కూడా నెరవేర్చేశాను, సీతమ్మను చూశాను, నమస్కారం చేసుకున్నాను, వెళ్తున్నాను. ఇంత చక్కగా చెప్తే మళ్ళీ అడుగుతారేంటి అంటే హనుమ కారణం చెప్తున్నాడు అక్కడ. వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితుం. వనం రాక్షసరాజస్య, రాక్షసరాజు యొక్క వనాన్ని నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాశనం చేసావయ్యా అంటే నిన్ను చూడటానికి. నువ్వు స్వయంగా రావచ్చు కదా, ఎందుకు ఈ నాశనం, ఈ విధ్వంసం, పాపం ఇంతమంది అల్ప ప్రాణుల యొక్క ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోయినాయి, ఎందుకు ఇంత యుద్ధం బీభత్సం సృష్టించడం, డైరెక్ట్గా రావచ్చు కదా అంటే మీరు రాణిస్తారా? ఎవరైనా రాజు కొలువులోకి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే ఎన్ని అవాంతరాలు, ఎంతమంది యొక్క పర్మిషన్లు కావాలి. పోనీ ఒకసారి వచ్చిన పూర్తిగా మాట్లాడనివ్వరాయే, మనసులో ఉన్నటువంటి మాట తెలపనివ్వరాయే. ఈ విధమైనటువంటి అవాంతరాలు చాలా ఉంటాయి. ఎన్ని కావాలి? అనుమతి లభించదు. అనుమతి లభించిన తాను మాట్లాడాల్సినటువంటి మాటలన్నిటికీ మాట్లాడేటువంటి సమయము కేటాయించరు. అన్నీ ఉంటాయి అవాంతరాలు. కాబట్టి నా మార్గంలో నేను వచ్చాను అన్నాడు. ఫినిష్. ఈయన మార్గం ఏమిటో చూసి ఇదిగో ఇది పరిస్థితి. ఎంత అద్భుతమైనటువంటి రూట్ అండి అది. ఆ దారే వేరు. అట్లా అంత సమయం కూడా ఇక్కడ ఎదుటివారికి ఇవ్వరు స్వామి ఆ విధంగా. అంతేకాకుండా ఇక్కడ మరో విషయం ఏంటంటే సత్యం చెప్పారు అక్కడ. ఇప్పటిదాకా ఇంద్రజిత్తును బ్రహ్మాస్త్రంతో కట్టేసి బంధించి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళందరూ ఎవరో ప్రశంసిస్తున్నట్టున్నారు. ఇంద్రజిత్తు ఈ అస్త్రం కూడా నన్నేం చేయదు, ఏ అస్త్రము బ్రహ్మాస్త్రం కూడా నన్నేమీ చేయదని చెప్పి అక్కడ ఇంద్రజిత్తు పరువు తీశారు, గాలి తీశారు. అప్పటిదాకా వాడేదో ప్రశంసలతో అందరూ నన్ను నేనే తెచ్చానని చెప్పి వాడేదో భుజం కొట్టుకుంటున్నాడు అక్కడ, నా వల్లనే అయిందని చెప్పి. కానీ ఇప్పుడు సభలో అందరి ముందు ఇంద్రజిత్తు పరువు తీసేశారు. నాకు బ్రహ్మదేవుడు మీ ఇంద్రజిత్తుకి ఏదైతే వరం ఇచ్చి బ్రహ్మాస్త్రం ఇచ్చాడో అదే బ్రహ్మదేవుడు నాకు కూడా వరం ఇచ్చి నా బ్రహ్మాస్త్రం కూడా నీకేమి చేయదురా అబ్బాయి అని చెప్పి వరం ఇచ్చేశాడు. చిన్నప్పుడు, అది కూడా బాల్యంలో చిన్నప్పుడు ఇచ్చేశారు. కాబట్టి ఈ బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని చెప్పి ఇట్లా చూపించాడు అంతే. ఆ అస్త్రాలు లేవు, బంధనాలు లేవు. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? ఇంద్రజిత్తు పరువు. కానీ ఎందుకు వచ్చారు స్వామి? ఇందాక కారణం చెప్పాను. ఇంద్రజిత్తు చేత కూడా బంధించబడకుండా ఉంటే తర్వాత రావాల్సింది రావణాసురుడే, ఇంకెవరు లేరు. అంతకు మించినటువంటి స్థాయిలో ఉన్నవాడు రావణాసురుడే. రావణాసుడితో యుద్ధం అనేటువంటిది హనుమకి అంత మంచిది కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు వారు సమస్తమైనటువంటి వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాడు అక్కడ కిష్కింధలో. సీతకి ఈ విధంగా అపకారం తలపెట్టినటువంటి వాడు, మీకు కష్టాన్ని కలిగించిన వాడు, ఇంత శ్రమ కలిగించినటువంటి ఆ శత్రువుని నేను రూపుమాపుతానని శపథం చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే రావణాసురుడు ఉండాలి. నా చేతిలో చస్తే ఏముంటుంది? అందువల్ల ఆ శ్రమ ఇవ్వాల. ఎంత ఆలోచించుకున్నారండి స్వామి అక్కడ. వెనకాల ఎంత అద్భుతమైనటువంటి నేపథ్యం ఉంది. దశరథపుత్రులైనటువంటి శ్రీరాములతో ప్రారంభించాడు అప్పుడు. ఎందుకంటే మధురమైనటువంటి వచనాలతో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఘట్టం అంతా కూడా హనుమత్ ఉపదేశం. రావణాసుడికి హనుమంతుల వారు చక్కగా ఉపదేశం చేయటం. 40 శ్లోకాలలో అద్భుతమైనటువంటి మంచి హితవాక్యాలు చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు రాముడితో పెట్టుకోమాకయ్య అంటూ దశరథుడి దగ్గర నుంచి ప్రారంభిస్తాడు. నీకు దశరథుడు తెలుసు అంటూ ప్రారంభించి ఆ సూర్యవంశాన్ని ప్రశంసిస్తూ రాముల వారు, ఆయన యొక్క సోదరుడు వారు అరణ్యానికి రావడం, పితృవాక్య పరిపాలనతో సీతతో వివాహం జరగటము, ఆ వివాహం జరిగిన తర్వాత అరణ్యానికి రావటము, ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టాలన్నీ వివరిస్తూ జటాయువు, సంపాతి, వానరుల యొక్క ఈ సీతాన్వేషణ మొదలైనవన్నీ కూడా వివరిస్తూ, అందులో ముఖ్యమైనటువంటి ఘట్టం వాలికి సంబంధించినటువంటి విషయాలు, అటువంటి వానరులతో స్నేహం కలిగినటువంటి ఘట్టం విశేషంగా వర్ణించాడు. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానర పుంగవ. రావణాసుడికి బాగా గుర్తు చేయాల్సింది ఏంటంటే వాలి విషయమే. అవును, నీకు చెప్పక్కర్లేదుగా, వాలి గురించి నీకు బాగా తెలుసుగా. ఆ వాలి పేరెత్తితేనే ఏదో వెన్నులో వణుకు పుడుతున్నట్టుగా ఉంటుంది రావణాసుడికి. తోకలో బంధించి అట్లా సప్త సముద్రాల్లో ముంచాడంటే రావణాసురుడు వాలి ముందు ఎంతండి. వాలియే చెప్తాడు స్వయంగా శ్రీరామచంద్రుడికి, ఎందుకయ్యా నన్ను ఈ విధంగా బాణంతో కొట్టావు, నాకు ఒక్క అవకాశం ఇచ్చుంటే 1 గంటలో అలా వెళ్ళి రావణాసుడి దగ్గర నుంచి సీతమ్మని విడిపించుకుని వచ్చేవాడిని కదా అంటాడు. సరే, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు వాలిని హనుమంతుడు. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానర పుంగవ రామేణ నిహత సంఖ్యే శరైణైకేన వానర. నీకు వాలి గురించి బాగా తెలుసు, చెప్పక్కలేదు. ఆయన బలపరాక్రమాలు ఎట్లాంటివో. దుందుభే కాయముత్తమం, దుందుభి కాయాన్ని అలా ఎత్తేసినటువంటి వాడు, యుద్ధం చేసినటువంటి వాడు, మంచి పరాక్రమవంతుడు. అట్లాంటి వానరుణ్ణి, అలాంటి వాలిని శరేణైకేన నిహత రామేణ, శ్రీరామచంద్రుడు ఒకే ఒక్క బాణంతో కొట్టాడయ్యా. ఇక నీ పరిస్థితి ఏమైవ్వాలి? నీకు ఒక బాణం కూడా అక్కర్లేదేమో.
నిన్ను కొట్టినటువంటి వాళ్ళనే ఒక బాణంతో రాముడు కొట్టాడంటే నీకు బాణం అవసరమా? ఇక చూసుకొని ఇష్టం అన్నట్టుగా మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రావణాసుడికి అప్పచెప్పేశాడు. అప్పుడు తన పరిచయం చేసుకున్నాడు. నా పేరు హనుమంతుడు. జయత్యతిబలో దగ్గర అక్కడే చెప్పాడు. దాసోహం కోసలేంద్రస్య అన్నప్పుడే చెప్పేశాడు. నేను నీ చేత అపహరించబడినటువంటి సీతను ఇదిగో నీ లంకానగరంలో చూశాను. సీతను చూశాను, ఆవిడతో మాట్లాడాను అని కూడా ధైర్యంగా చెప్తున్నాడు అక్కడ. రాముని పంపున వచ్చితి అంటూ వర్ణించారు అక్కడ తెలుగులో చక్కగా. రాముని పంపున వచ్చితి రాముని సేమంబుని పురంబుననున్నా రాముని సతి కెరింగించితి రాముని కడకేగుచుండి రాజస వృత్తిన్. చంప మీద ఫ్యాట్మని కొట్టినటువంటి డైలాగ్ వేశాడు ఈ పద్యంలో. రావణాసుడి చంప మీద కొట్టినట్టుగా ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ వేశాడు. రాముని పంపున వచ్చితి, రాముని పంపగా వచ్చాడయ్యా నేను. ఎవరు పంపగా వచ్చాడో చెప్పేశాడు. దేనికోసం వచ్చాడు? రాముని కార్యం మీద. రాముని సేమంబు, రాముని కార్యం మీద, రామునికి క్షేమాన్ని కలిగించడం కోసం. నీ పురంబుననున్న రాముని సతికెరింగించితి, రాముని యొక్క క్షేమ సమాచారం అంతా నీ పురంలో ఉన్నటువంటి ఆ సీతాసాధ్వికి, రాముని భార్యకి నేను చెప్పడం జరిగింది. ఆవిడ యొక్క కుశల ప్రశ్నలు తీసుకున్నాను. రాముని కడగేగుచుండి, ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడా? నిజంగా సభలో ఉన్నాడు ఓ పక్కన. రావణాసుడి దగ్గర ఉండి ఓ పక్కన సభలో ఉండి, నేను ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్తున్నా, ఏం చేస్తావు చేసుకో అన్నట్టుగా ఒకట్లా. ఇంకా చివరిలో ఒక అద్భుతమైన పదం పెట్టాడు. రాముని కడగేగుచుండి రాజస వృత్తిన్ అని పెట్టాడు. కొటేషన్స్లో రాజస వృత్తి. రాజులాగా వెళ్తున్నా, మహారాజులాగా వెళ్తున్నా, ఏం చేస్తావు నువ్వెట్లా వచ్చావు సీతను తీసుకెళ్ళడానికి? తెలిసిపోలా? కపట వృత్తితో మోసం చేసి సన్యాసిలాగా తీసుకెళ్ళావే, ఇది నీ వృత్తి, కపట వృత్తి. నేను అట్లా కాదు, రాజస వృత్తిన్. రావణాసుడికి హనుమంతుడికి ఇంత వ్యత్యాసం ఉంటే ఇక రావణాసుడికి రాముడికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి? ఇది దాంట్లో ఉన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి పదజాలాలతో కవిత్వాలలో అనేకమైనటువంటి రామాయణాలలో మనకి కళ్ళకి కట్టినట్టుగా రామచరిత మనకి కనిపిస్తూ ఉంటుంది. రావణ, ఇంతెందుకయ్యా, సకల ధర్మాలు తెలిసిన వాడివి, వేదాలు వేదార్థాలు తెలిసినటువంటి వాడివే, ఇంత కఠోరమైనటువంటి తపస్సు ఆచరించావే, కఠోరమైనటువంటి అద్వితీయమైనటువంటి శివభక్తుడివే, 10,000 సంవత్సరాలు తపస్సు చేసావు, ఒకటే రెండు అద్భుతంగా. నా మాట విను రావణ, రాముడికి కష్టాన్ని కలిగించమాకు, ఆయనకి కీడు కలిగించమాకు. ఇప్పటికే ఆలస్యమైంది. ఆయన భార్యని ఆయనతో సంగమింపచేయి, ఆయనతో కలుపు చక్కగా. ముల్లోకాలలో ఎవడు కూడా సుఖంగా ఉండలేడయ్యా రాముడికి అపకారం చేసినటువంటి వాడు. రామలక్ష్మణుల యొక్క బాణాల ధాటికి ఎవరు ఎదుట నిలవలేరయ్యా అంటూ రావణాసుడికి హితబోధ చేసుకుంటూ వచ్చాడు. దుర్లభమైనటువంటి సీతమ్మ దర్శనం నా అదృష్టం కొద్దీ ఈరోజు నాకు లభించింది, ఇక నేను చేయవలసింది రాముడే నిర్ణయిస్తాడయ్యా అని చెప్పి అనుకుంటూ, దృష్టాహీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం. దుర్లభమైనటువంటి సీతమ్మ దేవి యొక్క దర్శనం నాకు ఈరోజు లభించింది. దుర్లభం అన్నాడు. నిన్నే మనం చెప్పుకున్నాం, సీతాసాధ్వి ఆవిష్కృతం అవ్వాలి అని ఆవిడ మనసులో సంకల్పించుకుంటే తప్ప అన్యులకి ఎంత యోగ సాధన చేసినటువంటి వాళ్ళకైనా సరే లభించదు. అట్లాంటి యోగం ఆవిడికి కలిగింది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా, ఆ సీతాసాధ్వి అనుగ్రహం లేకుండా ఏది జరగదు. అట్లాంటిది ఇక్కడ కూడా నేను చూశాను, అమ్మవారిని చూశాను, నేను దృష్టాహీయం మయాదేవి లబ్ధం యదిహ దుర్లభం అన్నాడు అక్కడ. దుర్లభమైనటువంటి అవకాశం నాకు లభించింది. రావణ, ఆవిడ్ని నువ్వు స్త్రీగా భావిస్తున్నావేమో, ఆవిడ ఎట్లాంటిదంటే ఆవిడే నీ లంకంతటిని కూడా సర్వనాశనం చేయగలిగినటువంటి కాళరాత్రిగా నువ్వు గుర్తించవయ్యా. ఆవిడ కాళరాత్రి. సీతాదేవి అనేటువంటి కాలపాశాన్ని నీ మెడకు చుట్టుకుంటున్నావు తెలుసా, నీ వల్ల నీ మొత్తం రాక్షస వంశమంతా కూడా నిర్మూలనమైపోతున్నది అని చెప్పి ఎన్నో రకాలుగా హితవు పలికాడు అక్కడ. ఇప్పటి వరకు నీవు నిర్వర్తించినటువంటి కార్యాన్ని నువ్వు చూశావు, నేను ఈ కాసేపట్లో నిర్వర్తించినటువంటి కార్యాన్ని చూశావు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అద్భుతంగా కట్టడాలతో బ్రహ్మాండంగా సుందరంగా నిర్మించుకున్నావు. ఓహో నా సామ్రాజ్యం అనుకున్నావు. ఏమైపోయింది? గంటలో బుగ్గిబాలైపోయింది, మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ముందు చూస్తావు ఇంకా ఏం జరగాలి. నా వల్లనే ఈ విధమైన కార్యం జరిగిందంటే ఆ శ్రీరామచంద్రుడు వచ్చి సమస్త వానర భల్లూకాల నడుమ అద్భుతమైనటువంటి వీరంగం చేస్తే, అద్భుతమైనటువంటి సంగ్రామంలో నీ ఎదుట నిలిస్తే ఇంకా నీ పరిస్థితి ఏమవుతుంది? రాముడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడ. ఆ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నా. ఏమిటా ప్రతిజ్ఞ? రామేణ హి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణ సన్నిధౌ. సమస్తమైనటువంటి వానర జాంబవంతులు మొదలైనటువంటి భల్లూకాల నడుమ రాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఉత్సాదనమమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. ఎవరి వల్లనైతే సీతాదేవికి అపకారం కలిగిందో, ఉత్సాదనమమిత్రాణం, మిత్రుడు కాదు, అమిత్రాణం, శత్రువులు, అటువంటి శత్రువుని నేను తప్పకుండా సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడయ్యా. ఇక నీ పరిస్థితి ఏం చెప్పాలి? అందువల్ల ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నా అన్నాడు. ఇంకా సభలో అంతమంది మధ్యలో, అందువల్ల ఇప్పుడు నిన్ను ఆయన ప్రతిజ్ఞ ఉంది కాబట్టి నిన్ను క్షమిస్తున్నా, వదిలిపెడుతున్నా అని 40 శ్లోకాల్లో హితవాక్యాలు చెబితే ఒక్క మాట కూడా రావణాసురుడి యొక్క బుద్ధికి ఎక్కలేదండి. ఇంకెందుకు ఎక్కుతుంది? పైగా కోపం. నాకు ఇంత నీతులు చెప్తాడా
ఇంతమంది మధ్యలో, ఇది అంతమంది మధ్యలో రావణాసుడి కోపం ఇప్పుడు చూస్తున్నాడు హనుమంతుడు. కాబట్టి కోపం వచ్చింది. వెంటనే సంహరించండి ఈ వానరాన్ని అని చెప్పి ఆజ్ఞాపించేశాడు. సంహరించండి అని ఆజ్ఞాపించినప్పటికీ వెంటనే అక్కడ సభలోంచి ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు లేచాడు. ఆయన పేరు ఎప్పుడు చెప్పినా పక్కన ధర్మాత్ముడు అని ఉండాల్సిందే. కాళిదాసు పేరు చెప్తే పక్కన మహాకవి కాళిదాసు అని చెప్పాల్సిందే. అట్లాగే విభీషణుడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళకి పక్కన ధర్మాత్ముడు, ధర్మజ్ఞ అని సంబోధించాల్సిందే. వెంటనే సభలో ఉన్నటువంటి ఆ ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు లేచాడు. అన్నయ్య, సీతాదేవిని ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి ఎన్నో దోషాలు, నిజంగా సీతాదేవిని తెచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఎన్నో హితకరమైనటువంటి వాక్యాలు చెప్తూనే వస్తున్నాడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు అన్నగారికి. సీతాదేవి తెచ్చినప్పటి నుంచి, సీతాదేవిని లంకలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ రకాలైనటువంటి శకునాలు, ఉత్పాతాలు సంభవించాయో కూడా వివరించి చెప్పాడు. అన్ని చెప్పినా కూడా ఇంకా పడబుద్ధిలోనే ఉంది రావణాసుడికి. ఇతడు దూత అని చెప్పుకున్నాడు, నేను దూతని అని చెప్పుకున్నాడు. దూతని సంహరించడం అనేది రాజనీతి కాదన్నయ్య, ఎప్పుడు జరగలేదు, మనం వినను కూడా వినలేదు. అలాంటిది నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, అది తప్పు. ముందు అది ఆపు. లేదా నువ్వు అతనికి ఏదో ఒకటి చేయాలనుకుంటే సంహరించడంతో సమానమైనటువంటి కొన్ని శిక్షలు ఉన్నాయి, ఆ శిక్షలను వేయి, అది సంహారంతో సమానం. అనంతర ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి? అంగవికారాలు కలిగించడం, అంటే ఏదైనా అవయవాలని తొలగించడం, చేయటం మొదలైనటువంటివన్నీ ఇట్లాంటి అనంతరమైనటువంటి ఉపాయాలతో అవి చేస్తే సంహరించినట్టే లెక్క. పైగా వైరూప్యమంగేషు కళాభిఘాతో మౌండ్యం తథా లక్షణ సన్నిపాత, అంగవికారం కలిగించడం కానీ, కొరడాతో కొట్టడం కానీ, శిరోముండనం కలిగించడం కానీ, శరీరం పైన వాతలు పెట్టడం కానీ, ఇట్లాంటి శిక్షలన్నీ కూడా దూతకి మరణంతో సమానం, సంహరించడంతో సమానం. కాబట్టి ఈ విధంగా శిక్షలు వేసి పంపించు. పైగా ఏంటంటే రామలక్ష్మణులకి ఈ సందేశం వెళ్ళాలి. చెప్పేవాడెవరు? ఇంకెవరు లేరు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళరు, వాళ్ళలోంచి ఎవరు రారు. కాబట్టి వచ్చినటువంటి వాడే వెళ్ళాలి. కాబట్టి ఇతను వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి? నువ్వు వదిలేయాలి కదే. ఇది పట్టుకున్నదిరా అంటే రావణాసుడికి ఏదైనా నచ్చే విషయం చెప్పాలి. విభీషణుడు అదే చెప్తున్నాడు. మళ్ళీ వెళ్ళి రామలక్ష్మణులకి సందేశం ఇవ్వాలంటే ఇతడే వెళ్ళాలి కదా, కాబట్టి విడిచిపెట్టు. ఇదిగో ఏదైనా శిక్షిస్తే ఈ విధంగా శిక్షించని మార్గం చెప్పాడు విభీషణుడు. ఆ విభీషణుడు మాట్లాడుతున్నంతసేపు, ధర్మం చెప్తున్నంతసేపు హనుమంతుడి యొక్క దృష్టి విభీషణుడి మీదే పడింది. ఇదంతా వెళ్ళి శ్రీరామచంద్రుడికి చెప్పాలి. అందరూ ఇలా ఉన్నారండి, ఇలా ఉన్నారండి, ఇలా ఉన్నారండి, కానీ ఒక్కడు మాత్రం విభీషణుడు అని ఉన్నాడండి, ధర్మాత్ముడండి అని చెప్తాడు శ్రీరామచంద్రుడికి. చాలు. అట్లా ఆ విభీషణుడి గురించి తెలుసుకుని హనుమంతుల వారు సంతోషించాడు. రావణాసురుడు కూడా సంతృప్తి పొందాడు ఆ సలహా విని. అయితే ఇంకే, వానరానికి వాలమే బలం కాబట్టి, శ్రేష్టం కాబట్టి ఆ వాలానికి నిప్పు పెట్టండి అని చెప్పి రావణాసుడు కాస్త ఆజ్ఞాపించాడు. అంతలో ఊరుకున్నాడా? రావణాసుడే స్వయంగా ఆజ్ఞాపించాడు. ఆ తోకకి నిప్పు పెట్టి లంకా నగరమంతా తిప్పండి అని తన లంకకి తానే నిప్పు పెట్టుకున్నాడా అన్నట్టుగా చేశాడు. కాబట్టి హనుమంతులు వారు తప్పేమీ లేదు. నిజంగా అమాయకుడు, అంత అమాయకుడు. ఆయన చేసింది ఏం లేదు, రావణాసుడు చేసుకున్నాడు. కావాలని చేసినట్టుగా ఇంతే. రావణాసుడికి కూడా అంత త్రికాల జ్ఞాని కాబట్టి సొగం భారం తగ్గిపోవాలి అనుకున్నట్టే చేసుకున్నాడా అన్నట్టుగా, చేతులారా చేసుకున్నట్టే. కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం. కపులకు లాంగూలం అంటే ఇష్టం, అది అలంకారం. కాబట్టి తదస్య దీప్యతాం శీఘ్రం, శీఘ్రం దీప్యతాం, ఆ వాలాన్ని వెంటనే తగలబెట్టండి. తేన దగ్ధేన గచ్చతు, అలా కాలుతున్నటువంటి వాలంతో అతడు వెళ్ళాలి, అలా నగరంలో తిప్పండి అని చెప్పి మరి ఆజ్ఞాపించాడండి. ఎంత గొప్పవాడా రావణాసుడు, ఎంత ఉపాయంతో చక్కగా సహకరించాడు హనుమంతుల వారికి. ఆ ఒక పక్కన త్రిజట స్వప్నావృత్తాంతంలోనే ఒక వానరం చేత దగ్ధమవుతున్నటువంటి లంకా నగరాన్ని నేను కలలో చూశానని చెప్పింది సీతమ్మకి, రాక్షసులందరికీ కూడా. కాబట్టి ఏం చేయాలో అనేటువంటి ఒక విధి విధానం అంతా కూడా, ఒక స్క్రిప్ట్ అంతా కూడా హనుమంతుడికి ఉంది చక్కగా. అట్లాగే స్వామి ఏం చేస్తారో చూద్దామని మౌనంగా ఉన్నారు అక్కడ. అయితే సీతాన్వేషణ సమయంలో లంకను రాత్రిపూట గమనించాడు అంతా. ఎక్కడెక్కడ ఏ భవనాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరున్నారు అంతా కూడా రాత్రిపూట చూశారు. తెల్లవారిపోయింది. ఇప్పుడు తెల్లవారుజామున మళ్ళీ ఇంకోసారి నగర వీధుల్లో తిప్పుతా అంటున్నారు. ఇదేదో పొద్దునపూట చూస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు మనసులో. ఇది బాగుంది, ఎందుకంటే ఇదంతా రాముల వారికి చెప్తే సుగ్రీవుడు సకల వానర సైన్యంతో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ రాజభవనాలు ఉన్నాయి, ఆయుధాగారాలు ఎక్కడ ఉన్నాయి, శస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని నాశనం చేయాలంటే ఇవంతా ఒక రకంగా ప్రణాళిక. ఇదంతా అవన్నీ చూసుకుని పరిశీలించుకుంటూ వెళ్ళొచ్చని మనసులో సంకల్పించుకున్నారు స్వామి. రాక్షసులు వచ్చారు, ఆ వాలానికి నిప్పు పెట్టారు, తిప్పారు రకరకాలైన ప్రదేశాలు. ఆ వాలానికి నిప్పు పెట్టి వాళ్ళ చుట్టూతా హనుమంతుడి చుట్టూతా గేలి చేస్తూ అవమానం పరుస్తూ వాళ్ళు రకరకాలుగా చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ ఉంటే స్వామివారు తోకకి నిప్పు పెట్టారే. ఇదంతా సీతాదేవికి అక్కడ రాక్షస స్త్రీలు చేసిన ఉపకారం ఏంటంటే ఇదంతా చెప్పారు అక్కడ పోయి. ఇదిగో నీతో ఎవరో మాట్లాడారు కదా ఆ మాయావి, ఆ వానరుడు ఎవరో ఉన్నారే, ఆ వానరుడికి తోకకి నిప్పు పెట్టారు తెలుసా అంటూ సీతమ్మకి చెప్పారు. ఆవిడ దండం పెట్టుకుందండి ఆ పతివ్రతామ తల్లి. వెంటనే ఆవిడ ఒక శ్లోకం చదువుకున్నది. ఎట్లాంటి శ్లోకం అంటే, తన బిడ్డలాంటి పుత్రుడు లాంటి హనుమంతుల వారు రామకార్యం కోసం వచ్చినటువంటి ఆ రామబంటు యొక్క
ఆవేదన, ఆ కష్టం తొలగిపోవడం కోసం తన పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చదువుకుంది. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః. నేను భర్తని నిరంతరం పతి శుశ్రూషతో నేను సేవించినట్లయితే, శ్రీరామచంద్రుడినే మనసులో భావించుకుంటూ అన్యదా మరొక ఎవరిని కూడా మనసులో స్మరించని దానినైతే, యజ్జస్తి చరితం తపః, అట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి శక్తి నాకున్నట్లయితే, యది చాస్త్యేకపత్నీత్వం ఏకపత్నీత్వం యది చ అస్తి ఏకపత్నీత్వం, ఏకపత్నిలాగా నేను అట్లాంటి తపశ్శక్తి సంపాదించిన దాన్నైతే, యది చాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః అంటూ అగ్నిదేవుని ప్రార్థించింది అక్కడ. అగ్నిదేవుడికి చెప్తూ ఈ శ్లోకాన్ని ఇట్లా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క శీలవృత్తులను బట్టి, అలాగే రాముడి యొక్క గుణగణాలని బట్టి ఆ ప్రవర్తన తీరునే మంత్రంగా చేసుకుని శరములుగా సంధించిన సన్నివేశాలు రామాయణంలో కనిపిస్తాయి. లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించిన సందర్భం కూడా ఇలాగే వస్తుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేణ ప్రతిద్వంద్వే సరైనం జహి రావణిం అని కొడతాడు బాణం. ఎంతో యుద్ధం చేశాడు, ఎన్ని అస్త్రాలు వేసినా ఆ ఇంద్రజిత్తు మరణించట్ల. రావణాసుడి కుమారుడు ఇంద్రజిత్తు అప్పుడు ఒకటే అస్త్రం తీశాడు. ఏమిటి అస్త్రం అంటే రామ బాణం. రాముడి పేరు చెప్పుకుని కొడితే అప్పుడు చచ్చాడు ఇంద్రజిత్తు. లక్ష్మణస్వామి చేసిన పని అది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామ, రాముడు ధర్మాత్ముడైతే, రాముడు సత్యసంధుడైతే ఇంక దీనికంటే మించిన అస్త్రమే ఉంది, తిరుగులేదు. అయితే అప్పుడు ఈ బాణం వెళ్ళి వాడిని కొట్టగా సంహరించాలి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథ యది పౌరుషేచ అప్రతిద్వంద్వే, పౌరుషంలోనూ పరాక్రమంలోనూ రాముడికి సాటి వచ్చేవాడు అప్రతిద్వంద్వ, రెండోవాడు లేడు. ఇది నిజమైతే కనుక ఈ బాణం వెళ్ళి వాడిని కొట్టాలి. అట్లాంటి పవర్ఫుల్ అయినటువంటి మంత్రం ఇక్కడ అగ్నిదేవుడి కొడుతుంది. యజ్జస్తి పతి శుశ్రూష, ఆ తల్లి చేసినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. సంతానం ఆపదలో ఉన్నప్పుడు కన్న తల్లులు స్మరించుకోదగినటువంటి అద్భుతమైనటువంటి కష్ట నివారణ, క్లేశ నివారణ మంత్రం ఇది. పిల్లలకి సత్సంతానానికి బాధలన్నీ పోవటం కోసం తల్లులు చేసుకుంటారు. ఇది 53వ సర్గలో 23వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు ఇవి మనం చదువుకోవాల్సిన శ్లోకాలు. దాంట్లో ఒకటి మాత్రమే నేను చెప్తున్నాను. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః. అది శ్లోకం. అంటే ఆ తల్లి ఎప్పుడైతే ఆ విధంగా పలికిందో వెంటనే అగ్ని కాస్త అప్పటిదాకా చురుకుమంటూ వేడిగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆ వాలం దగ్గర చల్లగా మారిపోయాడు. అగ్ని కూడా చల్లగా మారాడంటే సీతాదేవి యొక్క ఆ పాతివ్రత్య మహిమ, ప్రకృతి కూడా, పంచమహాభూతాలు కూడా సీతమ్మకి ఎలా సహకరిస్తున్నాయో చూడండి. రామాయణంలో శ్రీరామచంద్రుడికి సీతమ్మకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. పంచభూతాలు రాముడికి సహకరించాలి, సీతమ్మకి మాత్రమే సహకరించాయి. ఎందుకని? దేవ్యే చ తస్యై జనకాత్మజాయ అని మనం చెప్పుకున్నాం. మొత్తం శ్రీమద్ రామాయణంలో దేవతాంశతో ఉద్భవించింది ఒక్క మాత సీతమ్మ. మిగతా వాళ్ళందరూ గర్భవాసంతోనే వచ్చిన వాళ్ళు. ఒక్క సీతమ్మ మాత్రమే అయోనిజిగా జన్మించింది. అందువల్ల పంచభూతాలన్నీ సహకరించాయి. శ్రీరామచంద్రుడికి అబ్బాయి కుదరదయ్యా అన్నారు. సముద్రుడి దగ్గర కూర్చుని 3 రోజులు ఉపవాసం చేయాల్సి వచ్చింది రాముడు. సముద్రుడు లేచి అలా ఎలా కుదురుతుందయ్యా అన్నాడు. చివరికి బాణప్రయోగం చేస్తుంటే అప్పుడు లేచాడు. అట్లా ఇక్కడ అందువల్ల ఆ సీతమ్మ ఈ విధంగా పాతివ్రత్యం మీద శపథం చేసేటప్పటికీ అగ్నిదేవుడు కాస్త వెంటనే శాంతించాడు. తన భక్తుడైన సంతానం లాంటి ఆ హనుమకి అంత ఆనందం కలిగించినటువంటి హనుమయ్యకి యొక్క వాలానికి అగ్నిదేవుడికి కాస్త శాంతించేటప్పటికీ అర్థం చేసుకున్నాడు హనుమంతుడు. ఆహా, నా అగ్నిని కూడా ఈ విధంగా చల్లబరచగలిగిందా, ఇక చూద్దాం పదండయ్యా అన్నాడు. అగ్నిదేవుడికి కృతజ్ఞత చెప్పాలి ఇప్పుడు హనుమంతుడు. అప్పటిదాకా మండాడు, ఇప్పుడు చల్లబడిపోయాడు. అట్లా చల్లగా మారిపోయినటువంటి అగ్నిదేవుడికి మరి కృతజ్ఞత ఏ విధంగా తెలపాలి? అగ్నికి ఏది ఇష్టం? మండటం ఇష్టం, జ్వలించడం ఇష్టం. కాబట్టి ఏం కావాలి? ఎదురుకుండా ఏదైనా ఉంటే ఇవ్వాలి కదా, ఆహుతి చేయాలి కదా. ఏం ఆహుతి చేస్తున్నాడు? పూర్ణాహుతే. స్వయంగా లంకానగరం అంతా ఆహుతి చేస్తున్నాడు. ఇక కర్పూరహారతి, మంగళహారతి అంతా దగ్గరుండి అగ్నికార్యం, అగ్నిహోత్రం అన్నీ చేసేస్తున్నాడు. ఇక దగ్గర ఉండి మొత్తం లంకానగరంలో వీధుల్లో తిప్పుతుంటే అక్కడి నుంచి బంధనాలు లేవు, ఏమీ లేవు. ఆయన ఎవరు బంధించలేరు. ఏదో నిప్పుంది కదా అని చెప్పి చుట్టూతా గేలి చేస్తూ తిరుగుతున్నారు. ఇక అక్కడి నుంచి తన శరీరం మార్చుకుని అద్భుతంగా అక్కడి నుంచి లంకానగరంలో ఉన్న భవనాలు దగ్ధం చేశాడు. మొత్తం ఉద్యానవనాలు నాశనం చేశాడు. పట్టణాలు, పురాలు, సందులు మొత్తం అన్నీ నాశనం చేశాడు. ఆ నాశనం చేస్తూ మొత్తం రుద్రుడు త్రిపురాలని దగ్ధం చేసినట్టుగా అంటూ వర్ణించారు అక్కడ. దేవతలు, ఋషులు పరమానందం చెందుతున్నారు. పైనుంచి ఆకాశం నుంచి అద్భుతంగా చూసి ఆహా, ఏం రావణాసుడి బాగా తిక్క కుదిరింది అని చెప్పి. ఒక్క విభీషణుడి యొక్క భవనం తప్ప మిగతా అన్ని భవనాలు దగ్ధం చేశాడండి లంకానగరంలో దగ్గరుండి స్వామి. ఆజ్యం పోసినట్టే. ఒక్క విభీషణుడి మాత్రమే. ఎందుకంటే ఇది రాత్రిపూట చూశాడు. ఎవరెవరి భవనాలు ఎట్లాంటివో రాత్రిపూట చూసుకున్నాడు. ఇప్పుడు పొద్దునపూట చూశాడు. ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి అగ్నిజ్వాలలో మరీ ఒక్కసారి పైకి లేచి చూసుకున్నాడు. ఎట్లా ఉంది? ఆహా, అద్భుతంగా మండుతుంది. అగ్నిదేవుడు శాంతించాడని చెప్పి అనుకున్నాడు.
ఇంకా దీని వెనకాల ఇట్లా ఒక వానరమే ఇలా చేసిందంటే ఇక శ్రీరాముడు వస్తే పరిస్థితి ఏంటి? కోట్లాది మంది వానర వీరులతో కలిసినటువంటి శ్రీరాముడు వస్తే ఇక లంకానగరం పరిస్థితి ఏమైపోతుంది? దీని వెనకాల ఉన్నటువంటి ఇంకా అంతరార్థం ఏంటంటే ఇంకో 4 రోజుల్లో శ్రీరామచంద్రుడు వానర వీరులతో పాటుగా సేతువు కట్టుకుని వచ్చేస్తాడు. రావణాసుడు ఏంటి, అదిగో రాముడు వాళ్ళు వచ్చేసారు, సైన్యం వచ్చేసింది, యుద్ధానికి లేవండి లేవండి అంటే ఈ రాక్షసులందరూ ఏమనాలి? పోవయ్యా చెప్పొచ్చావు కానీ ఒక్క కోతి వచ్చి మొత్తం ఇంకా ఈ విధంగా మొత్తం భ్రష్టు పట్టించేసింది, ఇప్పుడు యుద్ధం అంటావా అంటే ఏమైంది? రక్షణ వ్యవస్థ అంతా కూడా సమూలంగా నాశనం చేసేశాడు. ఓ పక్కన సమస్తమైనటువంటి జీవన విధానాన్నంతా నాశనం చేసేశాడు. అక్కడ ఓ పక్కన తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, సరిగ్గా లేదు, అంతా దగ్ధమైపోయింది. ప్రజా వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోతే సైనికులు యుద్ధానికి వస్తారా? రావణాసుడు యుద్ధం చేయమంటే వెంటనే చేస్తారా? కాబట్టి అట్లాంటి ప్రజా వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం, జీవన వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం అనేటువంటిది వెనకాల ఉన్నటువంటి అంతరార్థం అక్కడ. ఇవన్నీ ప్రణాళిక వేసుకుని చేశాడు హనుమంతుడు అక్కడ. ఆ తర్వాత కార్యం సఫలమైంది. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ వాలాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేసుకున్నాడు. చూసుకుని ఒకసారి వెనక్కి చూసుకుని తాను చేసుకున్న కార్యాన్ని చూసుకున్నాడు. ఎలా ఉంది లంకానగరం? దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అప్పుడు గుర్తొచ్చింది సీతమ్మ. అయ్యో, లంకానగరంలో సీతమ్మ ఎలా ఉందో కదా, లంకానగరం అంతా దగ్ధమైపోతుంది, అశోకవనంలో ఉన్న సీతమ్మ పరిస్థితి ఏమిటో కదా, ఆవిడికి ఏమైనా అపకారం కలిగిందా అని చెప్పి ఒక్కసారిగా భయపడి అయ్యో కోతి బుద్ధి పోనిచ్చుకున్నాను కదే, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధపడ్డాడు. కానీ ఆ సమయంలో చారణులు సిద్ధులు ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి వాళ్ళు కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు వినిపించాయి హనుమంతుడికి. అమ్మయ్య అనుకున్నాడు. ఏమిటాయంటే, లంకానగరం అంతా దగ్ధమైపోతున్నది, అశోకవనంలో చుట్టుపక్కల వాళ్ళ పరిసరాలన్నీ దగ్ధమైపోతున్నాయి, కానీ సీతమ్మ కూర్చున్నటువంటి ప్రదేశం మాత్రం స్వచ్ఛంగా శుభ్రంగా ప్రకాశమానంగా అలాగే ఉంది, దగ్ధమవ్వకుండా అని చెప్పి వాళ్ళు కీర్తిస్తుంటే అవి ఆయన చెవినబడ్డాయి. ఆహా అని చెప్పి ఆయన కూడా ఒక్కసారి ఆకాశంలోకి లేచి చూస్తే అమ్మవారు అద్భుతంగా ప్రకాశిస్తూ చక్కగా కూర్చుని ఉన్నారు. అప్పుడు అర్థం చేసుకున్నాడు, నాకున్నటువంటి నా తోకకి అంటినటువంటి నిప్పునే ఆర్పగలిగినటువంటి మహాసాధ్వి ఆవిడ. ఆ అగ్నిదేవుడు ఈ మహా అగ్నిని ఏం చేస్తాడు? ఆవిడ మహా అగ్ని. అద్భుతంగా ఆవిడికి నమస్కారం, మనసులో ఒకసారి నమస్కారం చేసుకుని అమ్మ వెళ్ళొస్తానని చెప్పి తిరుగు ప్రయాణం చేశాడు. అక్కడి నుంచి అరిష్ట పర్వతం అనేటువంటి పర్వతం ఎక్కాడు. ఇక్కడి నుంచి మళ్ళీ కాస్త ఊపు తెచ్చుకుని ఉత్సాహం తెచ్చుకుని అక్కడికి ఉత్తరానికి వెళ్ళాలి, దక్షిణం వైపు నుంచి. అరిష్ట పర్వతం అనేటువంటి 30 యోజనాలు ఎత్తున్నటువంటి పర్వతం. 30 యోజనం అంటే 8 మైళ్ళు. 30 యోజనాలు ఉన్నటువంటి పర్వతం. దాని మీద ఎక్కి ఆ స్వామి ఒక్కసారిగా ఇప్పుడు ఇందాలో వచ్చేటప్పుడు ఏదో ఉత్సాహంలో వచ్చాడు, ఇప్పుడు కార్యసాఫల్యం అని చేసిన తర్వాత ఉత్సాహం ఇంకా రెట్టింపుగా ఉంటుంది. ఆ ఉత్సాహంతో ఒక్కసారి ఉదుటిన అలా లేచి పైకి ఎగిరేటప్పటికీ ఆ పర్వతం 30 యోజనాలు ఎత్తున్న పర్వతం నేలకి దిగిపోయి భూమి అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. అరిష్ట పర్వతం అనే పర్వతానికి అరిష్టం కలిగింది, అయిపోయింది, సమూలంగా భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్వామి అలా లంఘించుకుంటూ తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వానర సైన్యంతో ఎలా కలిశాడు, వారికి ఎలా చెప్పవలసిన విషయాలని చెప్పాడు, పునర్జీవితుల్ని ఎలా చేశాడు, అలాగే శ్రీరామచంద్రుడి దగ్గరికి ఎలా వెళ్ళారు. ఈ మధ్యలో దధిముఖుడు మొదలైనటువంటి వాళ్ళతో సమాగమం జరిగింది. అంటే మధువనం అనేటువంటి ఒక వనాన్ని చిందరవందర చేసి పారేశారు. వాటి విశేషాలతో చివరిగా పట్టాభిషేక ఘట్టంలో ఉన్న ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలు చెప్పుకొని రేపు ఈ సుందరకాండ సప్తాహ పారాయణాన్ని ప్రవచనాన్ని మనం ముగించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః నిహంతా శత్రుసైన్యానాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయీశ్వరార్పణమస్తు. హరి ఓం.